స్టార్ట్. ఓకే, నిన్నటితో మనకి ఇండే 16 కంప్లీట్ అయిపోయింది కదా, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఈ రోజు నుంచి మనం అయిపోయింది కదా, ఈ రోజు నుంచి మనం ఇండేస్ 38 స్టార్ట్ చేయబోతున్నాం. ఇంటాంజిబుల్ అసెట్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే సేమ్ ఇండే 16 పాయింట్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈజీగా అయిపోద్దనే థాట్ తో ఇది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇండేస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్. ఫస్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం బేసిక్ థియరీ అంతా చూసుకున్నాం. తర్వాత సమ్స్ చేసేటప్పుడు మనం ఏమైనా పాయింట్స్, స్పెషల్ పాయింట్స్ ఉంటే అక్కడ మనం మాట్లాడుకుంటాం వన్ బై వన్. ఓకేనా? సో ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. ముందు ఆడు ఏం చెప్తున్నాడు, ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్ ఈస్ ఎనీ అసెట్ విచ్ హాస్ నో ఫిజికల్ సబ్స్టెన్స్. అంతే కదా, ఇంటాంజిబుల్ అసెట్ అంటేనే దానికి ఫిజికల్ గా ఏం సబ్స్టెన్స్ ఏమి ఉండదు. సరే, ఇప్పుడు పేటెంట్స్ ఉన్నాయి, ఆ పేటెంట్స్ ఒక పేపర్ లో ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్ ఫిజికల్ సబ్స్టెన్స్ కదా అంటే అది కాదు చూడాల్సిన ఫిజికల్ సబ్స్టెన్స్ అంటే. దాని మెయిన్ నేచర్ ఆ ఫిజికల్ సబ్స్టెన్స్ లో ఏమైనా ఉందా? లేదు కదా. అవునా కదా చెప్పండి. సో ఫిజికల్ సబ్స్టెన్స్ ఉండదు, నాట్ టాంజిబుల్ కూడా. ఓకేనా కదా చెప్పండి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్, అలాగే దాంతో పాటు ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఖచ్చితంగా దాని నుంచి ఏం రావాలి? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ దాని నుంచి రావాలి. ఓకేనా కదా. వస్తే సరిపోదంట, ద ఎంటిటీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దోస్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఆ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ మీద మొత్తం కంట్రోల్ ఎవరికి ఉండాలి? మీకు మాత్రమే ఉండాలి. మీకు గుర్తుంటే నిన్న ఒక రైల్వే ట్రాక్ ఎగ్జాంపుల్ చెప్పాం, అది పీపీఈ ఎగ్జామ్. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీకు మాత్రమే కంట్రోల్ ఉండాలి. ఓకేనా కదా చెప్పండి. తర్వాత కంట్రోల్ అంటే ఏంటి సార్? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ మీద నాకు మాత్రమే కంట్రోల్ అంటే ఏంటి సార్ అంటే పవర్ టు అప్టైన్ దోస్ బెనిఫిట్స్. అంటే క్లియర్ గా నీకు దాన్ని, ఆ బెనిఫిట్స్ పొందగలిగే పవర్ నీ చేతిలోనే ఉండాలి. అండ్ ఎబిలిటీ టు రిస్ట్రిక్ట్ అదర్స్ టు యాక్సెస్ దోస్ బెనిఫిట్స్. ఇంకెవరికి రాకుండా కూడా చూసుకునే అధికారం, అదే చూసుకునే పవర్ కూడా ఎవరి చేతిలో ఉండాలి? నీ చేతిలోనే ఉండాలి. సింపుల్ గా చెప్పడం, నువ్వు తప్ప ఇంకెప్పుడు ఎంజాయ్ చేయకుండా చూసుకునేలాగా నీకే ఆ రైట్ ఉండగలగలరు. దాన్ని ఏమంటాం మనం? ఇంటాంజిబుల్ అసెట్. ఓకేనా కదా చెప్పండి. సో ఐడెంటిఫైయబుల్, అదే ఇంటాంజిబుల్ అసెట్స్ ఐడెంటిఫైబుల్ కూడా అవ్వాలంట. అదేంటి సార్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించవు కదా, ఐడెంటిఫైబుల్ అంటే అలా కాదు. ఐడెంటిఫైబుల్ అంటే క్లియర్ గా సెపరేట్ చేయగలగాలి, అంటే సెపరబుల్ గా ఉండగలగాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇది ఇప్పుడు సమ్స్ చేస్తాను కదా, ఆ సమ్స్ చేసినప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సెపరబుల్ కి సెపరబుల్ లేని దానికి మీకు ఏంటి ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా కదా చెప్పండి. సో క్లియర్ గా దాన్ని సెపరేట్ చేయగలగాలి, వేరే అసెట్స్ తో పోల్చుకుంటే దాన్ని నువ్వు సెపరేట్ చేయగలగాలి. అండ్ ట్రాన్స్ఫరబుల్ ఇండివిజువల్లీ, దాన్ని ఇండివిజువల్ గా నువ్వు ఇంకెవరికైనా అమ్మగలగాలి. ఆ పవర్ ని నీ దగ్గర అయితే ఉంది కదా ఇంటాంజిబుల్ అసెట్, దాన్ని ఇంకొకరికి అమ్మగలిగే శక్తి కూడా నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు పేటెంట్ ఉంది, నా దగ్గర ఉంది, వేరే వాళ్ళకి అమ్మగలను లేదో చెప్పండి, కావాలంటే ఓన్లీ పేటెంట్ ని అమ్మగలను. ఓకేనా? సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఓకేనా కాదా చెప్పండి. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఇంటాంజిబుల్ అసెట్స్ కి: ట్రేడ్ మార్క్స్, కాపీరైట్ ఫ్రాంచైజెస్, అదే కాపీరైట్స్ కానీ ఫ్రాంచైజెస్ కానీ, నాన్ కంపీట్ ఫీజెస్, లైసెన్స్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్లు, టెక్నికల్ నోహో, కస్టమర్ లిస్ట్. కస్టమర్ లిస్ట్ అంటే ఏంటి? అదే కస్టమర్ డేటా. ఈ మధ్య ఇది ఒకటి ఫేమస్ అయిపోయింది కదా, ఎవరైనా ఏదైనా బిజినెస్ దిగితే మీకు ఏమైనా కస్టమర్ కేర్, అదే మీరు కస్టమర్స్ లిస్ట్ కావాలంటే మేము మీకు ఫోన్ నెంబర్స్ తో సహా అమ్ముతాము, ఈ లిస్ట్ కి మీరు ఫోన్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్ లిస్ట్ కూడా ఏమవుతుంది? ఇంటాంజిబుల్ అసెట్. ఓకేనా కదా చెప్పండి. కానీ కొన్నింటిని ఇంటాంజిబుల్ అసెట్స్ కింద తీసుకోకూడదు. ఏంటో అవి చూద్దాం. మార్కెట్ షేర్. మార్కెట్ లో నాకు ఎంత షేర్ ఉంది, అది ఇంటాంజిబుల్ అసెట్ అయిపోద్ది అని అంటావా? అవ్వదు. నువ్వేమైనా దాన్ని కంట్రోల్ చేయగలవా? దానికి ఇంకెవరికైనా అమ్మగలవా? అలాంటివి చేయలేవు కదా. అవునా కదా చెప్పండి. మార్కెట్ లో నాకు ఎంత షేర్ ఉంది అనే దానికైతే అసలు అక్కడ దానికి ఎక్కడ వాల్యూ లేదు. సో దానికి ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ లో కవర్ అవుతుందా? అవ్వదు. ఓకేనా కదా చెప్పండి. మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ సిన్స్ ఫ్యూచర్. నువ్వు ఒక అడ్వర్టైజ్ చేసావురా, ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ కోసం ఎంత కొంత ఖర్చు అయింది. సరే, అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు అయింది, దీని నుంచి నాకు ఫ్యూచర్ లో బెనిఫిట్ వస్తుంది, అంతే కదా. ఫ్యూచర్ లో బెనిఫిట్ వస్తుందా రాదా చెప్పండి? బెనిఫిట్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది నాకు ఒక వాల్యుబుల్ ఎక్స్పెండిచర్ అని, సో దీన్ని నేను అసెట్ కింద చూపిస్తాను, ఇంటాంజిబుల్ అసెట్ అని అనొచ్చా? అనకూడదు. ఎందుకు చెప్పండి? కంపల్సరీగా వస్తాయి ఏమైనా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఓకే, నీకు సేల్స్ వచ్చాయి, ఆ సేల్స్ అడ్వర్టైజ్మెంట్ వల్ల వచ్చాయని నువ్వు చెప్పగలవా? సో నువ్వు క్లియర్ గా దాన్ని నువ్వేమి చెప్పలేవు. అందుకనే ఇది అసెట్ కింద రికాగ్నైజ్ చేయొచ్చు, ఇంటాంజిబుల్ అసెట్ కింద చేయకూడదు. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ మనం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? పిఎన్ఎల్ లో. ఓకేనా కదా చెప్పండి. స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ జాగ్రత్త చూడండి. మీ స్టాఫ్ మీ దగ్గర కొత్తగా కొంతమంది జాయిన్ అవ్వడానికి వచ్చారు, ఎంప్లాయీస్. వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ కోసం ఖర్చు అవుతుందా లేదా చెప్పండి? మరి ఎవరన్నా పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తాం కదా. ఆ ట్రైనింగ్ ఖర్చు నువ్వు అనుకుంటావు ఈ ఎంప్లాయీకి, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో
వీడు ఖచ్చితంగా నా దగ్గర ఉంటాడు కదా, వీడికి ట్రైనింగ్ ఇచ్చామంటే ఈ ట్రైనింగ్ నుంచి నాకు ఫ్యూచర్ లో ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి రావా అనే ఉద్దేశంతో నువ్వు ఇంటాన్జిబుల్ అసెట్ కింద చూపిద్దాం అనుకుంటాం. కానీ ఆడు నీ దగ్గర ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఆడు మానేసి వెళ్ళిపోవచ్చా లేదా చెప్పండి? వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ పక్కాగా వస్తాయి, నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలవు అని ఏమైనా చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఈ స్టాఫ్ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఏదైతే పెట్టామో ఖర్చు, ఇది మనం ఖర్చుల్లో చూపిస్తామో ఇంటాన్జిబుల్ అసెట్ లో చూపించాలా? ఖర్చుల్లోనే చూపి. ఓకేనా కదా చెప్పండి. క్యాష్ పెయిడ్ టు అప్టైన్ స్కిల్డ్ స్టాఫ్, సేమ్ అలాగే ఏదైనా స్కిల్ స్టాఫ్ ని తెప్పించుకోవడానికి కొంచెం డబ్బులు కట్టాం, అయినా కూడా దాని మీద మన కంట్రోల్ ఏమన్నా కదా, నేను రిజైన్ అట్ ఎనీ టైం కదా. అవునా కదా చెప్పండి. కానీ ఒకవేళ చూడండి, ఆ స్టాఫ్ అక్విజిషన్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది నాకు 10 years వరకు వీళ్ళు మా దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను వీళ్ళ కోసం పెట్టిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నేను చూపించుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇంటాన్జిబుల్ అసెట్ కింద చూపించుకోవచ్చు. ఎందుకు? వాళ్ళు కంపల్సరీగా నా దగ్గర ఉంటారు కాబట్టి నెక్స్ట్ 10 years పాటు నాకు ఫ్యూచర్ లో ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు. ఓకేనా కదా చెప్పండి. సో సిచ్యువేషన్ బట్టారా ఏదైనా. సో డైరెక్ట్ గా ఒక ఖర్చుని ఇంటాన్జిబుల్ అని చెప్పగలమా అంటే చెప్పలేము. అక్కడ మొత్తం సిచ్యువేషన్ అన్నింటినీ చూసుకొని మనం అది ఇంటాన్జిబుల్ కాదా డిసైడ్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి. ఇవన్నీ ఇంటాన్జిబుల్ అసెట్స్ ఏమవుతాయి, ఇంటాన్జిబుల్ అసెట్స్ లోకి ఏమేమి రావు అని. ఓకేనా. మరి రికాగ్నిషన్ క్రైటీరియా ఏంటి? సేమ్ అక్కడ కూడా మీకు గుర్తుంటే రికాగ్నిషన్ క్రైటీరియా, ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్, కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ, సేమ్ 2 points యాజ్ ఇట్ ఈజ్ అనే కదా చెప్పండి అక్కడ కూడా. ఎక్కడ? ఇండియా 16 లో. సో అందుకనే చెప్తున్నాను అవి ఇవి సేమ్ ఉంటాయి. ఓకేనా కదా చెప్పండి. సో సేమ్ రికాగ్నిషన్ క్రైటీరియా వీటికి కూడా. అక్కడ కూడా ఇనీషియల్ రికాగ్నిషన్ ఎంతకు చేస్తాం చెప్పండి. ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ఇంటాన్జిబుల్ అసెట్ ఇస్ పర్చేస్డ్ ఆర్ ఇంటర్నల్లీ జనరేటెడ్, ఇనిషియల్ గా ఎంతకు రికాగ్నైజ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ రికాగ్నైజ్ చేయాలి. కాస్ట్ అంటే సేమ్ అక్కడ కూడా ఏమేమి కలుపుతాం? డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఖర్చులన్నీ కలుపుతామా లేదా చెప్పండి. ఇక్కడ కూడా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అన్ని కలుపుతాం. సేమ్ పాయింట్స్ ఏవి మారం. చూడండి, ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేస్తాం. ఓకే. ఇంపోర్ట్ డ్యూటీస్, పర్చేస్ ట్యాక్సెస్ నాన్ రీఫండబుల్ అయితే యాడ్ చేస్తాం. లీగల్ ఫీస్, ప్రొఫెషనల్ ఫీస్, కస్టమైజేషన్ కాస్ట్, టెస్టింగ్ కాస్ట్లు, ఎంప్లాయ్మెంట్ కాస్ట్, అదే శాలరీ, ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ కోసం ఏదైనా ఖర్చులు పెట్టుంటే అలాంటి ఖర్చులు, ఆ సాఫ్ట్వేర్ కోసం నువ్వు అది ఎక్వైర్ చేసుకోవడానికి పెట్టిన ఏ ఖర్చు అయినా సరే నువ్వేం చేయొచ్చు? అసెట్ కాస్ట్ యాడ్ చేయొచ్చు లేదా చెప్పండి. యాడ్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ డెవలప్మెంట్ ఫేజ్ ఎక్స్పెన్స్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇంటర్నల్లీ ఇప్పుడు చూడండి, అలాగే డెవలప్మెంట్ ఫేజ్ లో ఏ ఖర్చు పెట్టినా కూడా అవన్నీ కాస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదా అసెట్ కాస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు కోసం ఎంత కొంత ₹1,00,00,000 ఖర్చు అయింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ అంటే ఏంటి? అసలు ఈ వ్యాక్సిన్ తయారు చేయగలం, ఏదో ఒకటి. నేను వ్యాక్సిన్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వ్యాక్సిన్ తయారు చేయగలమా లేదా ముందు రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు ఒక థీసిస్ తయారు చేసుకొని, ఓకే మనకు ఒక నమ్మకం వస్తుంది ఇది తయారు చేయగలమా లేదా అని. అక్కడ నుంచి మనకి డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఏం చేస్తాము? ఓకే ఈ ప్రొడక్ట్ మంచి మార్కెట్ ఉంటుందని తెలిసాక మనం డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ ఫేజ్ లో అయిన ఖర్చు అంతా ఒకలా ట్రీట్ చేయాలి. డెవలప్మెంట్ కన్నా ముందు అయిన ఖర్చును చూసారా, రీసెర్చ్ ఫేజ్, దాని ఖర్చు అంతా ఒకలా ట్రీట్ చేయాలి. ఏ ఖర్చు ఏం చేయాలి సార్ అంటే, డెవలప్మెంట్ ఫేజ్ నుంచి నువ్వు పెట్టిన ఖర్చు అంతా ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది, ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేస్తుంది. ఎందుకు? నీకు తెలుసు ప్రొడక్ట్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు కాబట్టి దీనికోసం పెట్టిన ఖర్చు అంతా ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేస్తుంది. కానీ వన్స్ ఆ రీసెర్చ్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఖర్చులన్నీ P&L కి వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? దీని వల్ల అన్నిటి మీద ప్రతి పాయింట్ మీద క్వశ్చన్ ఉంటుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం. ఎనీ అదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఏం చేస్తాను? యాడ్ చేస్తాను. సైలెంట్ గా ఉంటే క్వశ్చన్ మనం ఏమనుకుంటాం? అన్ని ట్యాక్సెస్ నాన్ రీఫండబుల్ అని అనుకుంటాం. అప్పుడు ఏం చేసేస్తాం? యాడ్ చేసేయచ్చు. ఓకేనా. మీరు ఎజంప్షన్ తీసుకున్నారు అనుకోండి రీఫండబుల్ అని, అప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పకపోతే నాన్ రీఫండబుల్ అని అనుకోండి. ఓకేనా కదా. కొన్ని కాస్ట్ కలపకూడదంట. ఏవేవి కలపకూడదు చూడండి. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, మీకు సేమ్ అక్కడ కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి. కాన్ఫరెన్స్ ఏదో లాంచ్ చేసాము, అక్కడ ఓపెనింగ్ సెరమనీ, ఇక్కడ లాంచ్, అలాంటివన్నీ చేస్తాము. అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ జనరల్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్, ఆపరేటింగ్ లాసెస్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్. నేను మళ్ళీ అందుకే చెప్పట్లేదు, యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ కాబట్టి ఇండియా 16 లో ఉన్న పాయింట్స్. అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, అక్కడ కూడా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మీకు గుర్తుందా? అసెట్ కొనేసాక దాన్ని మెయింటెనెన్స్ చేయించడానికి కాంట్రాక్ట్ ఎంటర్ అయితే అవన్నీ కలుపుతామా? కలపకూడదు. తర్వాత సబ్సిక్వెంట్ కాస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్ తయారైపోయిన తర్వాత దానికి యాన్యువల్ గా ఫీజు కట్టడం, రాయల్టీస్ కట్టడం, ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు అనుకోండి, అలాంటి మళ్ళీ కలపకూడదు. వన్స్ ఎక్వైర్ చేసుకునేటప్పటికి రెడీగా ఉన్నప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో అవన్నీ కలుపుకోండి. వన్స్ ఎక్వైర్ చేసుకున్నాక దానికి అయ్యే మెయింటెనెన్స్ కి, రోజువారీ కంటే డబ్బులకి అవన్నీ యాడ్ చేస్తామా? క్యాష్ డిస్కౌంట్ మనం పట్టించుకుంటామా? పట్టించుకోకూడదు. ఇంట్రెస్ట్ ఇండేస్ 23 చెప్తే యాడ్ చేస్తాం, చెప్పకపోతే యాడ్ చేయాలి. రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెన్స్ ఇప్పుడే చెప్పాను నేను మీకు. రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెన్స్ కలుపుతామా? కలపమా? కలపం. డెవలప్మెంట్ ఫేజ్ అయితే కలపం. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా?
అదే దాని గురించి మళ్ళీ చెప్తున్నాను చూడండి. రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్ అని రెండు ఫేజెస్ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. రీసెర్చ్ ఫేజ్ లో ప్లాన్ ఇన్వెస్టిగేషన్ టు గెయిన్ న్యూ నాలెడ్జ్, తెలుసుకోవడానికి ఇది అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ మేడ్ డ్యూరింగ్ రీసెర్చ్ ఫేజ్ ఇస్ నాట్ రికాగ్నైజ్డ్ as ఇంటాంజిబుల్ అసెట్. అది ఇంటాంజిబుల్ అసెట్ అవుతుందా? కాదు. ఇందాక నుంచి అదే చెప్తున్నాను నేను. ఓకేనా కదా చెప్పండి. కానీ డెవలప్మెంట్ ఫేజ్ లో అయిన ఖర్చు అంతా ఇంటాంజిబుల్ అసెట్ లో చూపించుకోవచ్చా లేదా? చూపించుకోవచ్చు. సో అప్లికేషన్ ఆఫ్ రీసెర్చ్ ఫైండింగ్స్ టు డెవలప్ ఇంటాంజిబుల్ అసెట్. డెవలప్మెంట్ ఫేజ్ లో ఏం చేస్తామంటే రీసెర్చ్ లో మనం నాలెడ్జ్ తెచ్చుకున్నాం కదా, ఆ నాలెడ్జ్ ఉపయోగించి డెవలప్మెంట్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం? ఆ ప్రొడక్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. దీనికోసం మనకు అయ్యే ఖర్చు అంతా మనం ఏం చేయొచ్చు? ఇంటాంజిబుల్ అసెట్ తయారు చేసుకోవచ్చా లేదా చెప్పండి. సో వన్స్ టెక్నికల్ ఫిజిబిలిటీ వచ్చాక మీకు ఎగ్జామ్ లో ఈ పాయింట్ కనిపిస్తుంది క్లియర్ గా. టెక్నికల్ ఫిజిబిలిటీ వచ్చాక ఎంత ఖర్చు అయింది, టెక్నికల్ ఫిజిబిలిటీ రాకముందు ఎంత ఖర్చు అయింది అని. ఫిజిబిలిటీ రాకముందు ఖర్చులన్నీ ఎక్స్పెండిచర్ చేసేది, ఫిజిబిలిటీ వచ్చాక అయిన ఖర్చు అంతా యాడ్ చేసి. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత ఆ, ఇవన్నీ రికాగ్నైజ్ ఇంటాంజిబుల్ అసెట్. జాగ్రత్త చూడండి. ఇంటర్నల్లీ జనరేటెడ్ బ్రాండ్స్, తర్వాత ఏంటి, మాస్ట్ హెడ్స్, మాస్ట్ హెడ్స్ ఇదేంటో మాస్ట్ హెడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తర్వాత మన క్వశ్చన్ లో వచ్చి ఉంటుంది, ఇది సొంతంగా ఇవ్వబడలే, క్వశ్చన్ లో ఇచ్చి ఉంటాడు. పబ్లిషింగ్ టైటిల్స్, కస్టమర్ లిస్ట్, గుడ్ విల్ ఆర్ నాట్ రికాగ్నైజ్డ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్ సిన్స్ దర్ కాస్ట్ కెనాట్ బి మెజర్డ్ రిలయబుల్. మీకు గుర్తుంటే మామూలుగా ఇంటాంజిబుల్ అసెట్స్ దీంట్లోకి కస్టమర్ లిస్ట్ కూడా ఒక ఇంటాంజిబుల్ అసెట్ అయినా కాదండి, ఇంటాంజిబుల్ అసెట్. కానీ రికాగ్నైజ్ చేస్తామా లేదా అంటే దానికి రికాగ్నిషన్ క్రైటీరియా ఏం చెప్పింది? ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి, దాని కాస్ట్ ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి. కస్టమర్ లిస్ట్ కి కాస్ట్ మెజర్ చేయగలవా? కస్టమర్ లిస్ట్ ఎక్వైర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందని నువ్వేమైనా మెజర్ చేయగలవా? చేయలేవు. సో అలాంటప్పుడు దాని రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవుతుందా? మీట్ అవ్వట్లేదు కాబట్టి అది రికాగ్నైజ్ చేస్తాం అసెట్ కింద? చెయ్యట్లేదు. ఓకేనా కాదా? నార్మల్ గా ఆ లిస్ట్ మీకు ఏమవుతుంది? ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది. కానీ నువ్వు మెజర్ చేయలేదు. నువ్వు చూపించాలంటే బుక్స్ లో దానికి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? కాస్ట్ షుడ్ బి మెజర్డ్ రిలయబుల్లీ, దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఓకే, కానీ కాస్ట్ మెజర్ చేయగలవా? చేయలేదు కాబట్టి అది ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించు. ఓకేనా కాదా చెప్పండి. If a research project expense on research phase is acquired in a business combination, then it is recognized as intangible asset at fair value. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ ని బిజినెస్ కాంబినేషన్ లో భాగంగా మీరు ఎక్వైర్ చేసుకున్నారు అనుకోండి. బిజినెస్ కాంబినేషన్ అదొక పెద్ద స్టాండర్డ్స్ లో ఇది ఒక పెద్ద స్టాండర్డ్ బిజినెస్ కాంబినేషన్. ఓకేనా. మనం మేబీ ఇంకొక స్టాండర్డ్ తర్వాత మనం బిజినెస్ కాంబినేషన్ వెళ్ళిపోతాం. ఓకేనా. ఇంకొక రెండు మూడు తర్వాత స్టాండర్డ్స్ తర్వాత. సో బిజినెస్ కాంబినేషన్ గురించి ఏం చెప్తున్నారు చూడండి. బిజినెస్ కాంబినేషన్ లో భాగంగా ఇంకెవరో బిజినెస్ కాంబినేషన్ అంటే రెండు మూడు కంపెనీస్ కలుస్తారు. ఓకేనా. సో రెండు మూడు కంపెనీస్ కలిసేటప్పుడు, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీని ఎక్వైర్ చేసుకునేటప్పుడు, ఈ పాత కంపెనీ ఉంది కదా ఏదైతే ఎక్వైర్ చేయబడుతుందో ఆ కంపెనీలో ఏదైనా రీసెర్చ్ ఫేజ్ లో ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టారనుకోండి, మీరు దాన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కనుక్కుంటున్నారు కదా, కొనుక్కునేటప్పుడు మీరు ఆ రీసెర్చ్ ఫేజ్ తాలూకు ఖర్చుని మీరు ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ గా చూపించుకోవచ్చు. సార్ ఇంటాంజిబుల్ అసెట్ గా చూపించాలా? అదేంటి సార్, రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెండిచర్ అంతా మనం ఏమనుకున్నాం ఇందాకలే, పిఎన్ఎల్ తో సర్దాం, డెవలప్మెంట్ ఫేజ్ ఎక్స్పెండిచర్ మాత్రమే కదా మనం చూపిద్దాం అనుకున్నామంటే, ఈ రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెండిచర్ ఈ ఓన్లీ బిజినెస్ కాంబినేషన్ లో మాత్రమే మీరు ఏం చేయొచ్చు, అసెట్ కింద చూపించుకోవచ్చు. ఎంత వాల్యూ చూపించాలి సార్ అంటే, ఆడ ఎంత ఖర్చు పెట్టాడు అంత వాల్యూ కాదు, దానికి ఇప్పుడు మార్కెట్ లో వాల్యూ ఉందో చూడాలి, లేదా చూడాలి. మార్కెట్ లో వాల్యూ ఉంటే ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ చూపించాలి. ఓకేనా కదా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా. బిజినెస్ కాంబినేషన్ జరుగుతున్నప్పుడు అంటే రెండు మూడు కంపెనీస్ కలుస్తున్నప్పుడు, ఒక కంపెనీ ఇంకో కంపెనీని ఎక్వైర్ చేసుకుంటున్నప్పుడు, అవతల వాడు ఎవరైనా రీసెర్చ్ ఫేజ్ లో ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టుంటే, రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టుంటే, దానికి ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూసి అంత వాల్యూకి నువ్వు కూడా ఏం చేయాలి, దాన్ని రికాగ్నైజ్ చేసుకోవచ్చు అసెట్ కింద. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? యాక్చువల్లీ ఇది బిజినెస్ కాంబినేషన్ లో చెప్పేటప్పుడు పాయింట్ ఇది, అక్కడ మనం మాట్లాడతాం. ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్ కి సంబంధించింది కదా అని ఇక్కడ పాయింట్ లింక్ ఇచ్చాడు. ఓకేనా కాదు చెప్పండి. ఉమ్. చూపించుంటాడు పిఎన్ఎల్ లో ఖర్చు కింద. వన్స్ కలిసిపోయిన తర్వాత మనం వాళ్ళ అసెట్స్ ని కదా ఎక్వైర్ చేసుకుంటాం. అసెట్స్ ఎక్వైర్ చేసుకునేటప్పుడు ఈ రీసెర్చ్ ఫేజ్ తాలూకు ఖర్చు ఆల్రెడీ అది చూపించుంటాడు ఎక్కడ, పిఎన్ఎల్ లో. వాడు బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరేం చేయాలి, దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. ఆ ఫెయిర్ వాల్యూకి నువ్వు రికాగ్నైజ్ చేసుకోవచ్చు. ఓకేనా కదా. వాడు పిఎన్ఎల్ లోదే అదే చెప్తున్నాను. ఓన్లీ బిజినెస్ కాంబినేషన్ లో మాత్రమే ఈ కేసు. మామూలుగా అయితే రీసెర్చ్ ఫేజ్ లో పెట్టిన ఖర్చులు మనం చూపిస్తామా? చూపించు. ఓకేనా. దానికి ఫెయిర్ వాల్యూ ఏం లేదనుకోండి, విజిబిలిటీ లేకపోతే నిజంగా ఫెయిర్ వాల్యూ లేదనుకోండి, అప్పుడు ఇంకెలాగో చూపించు. ఓకేనా. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఎంట్రీస్ చెప్తున్నాడు. చెప్పండి. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ కొనుక్కుంటున్నారు, ఎంట్రీ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్ క్యాష్. ఇంటాంజిబుల్ అసెట్ అమార్టైజేషన్ పడుతుంది కదా, డిప్రిసియేషన్ లాగా. ఎంట్రీ ఏంటి?
అమార్టైజేషన్ టు ఇంటాంజిబుల్ అసెట్ అయినా రాయొచ్చు, అమార్టైజేషన్ టు ప్రొవిజన్ ఫర్ అమార్టైజేషన్ అనేది రావచ్చు. అది P&L ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా కదా చెప్పండి. డిఫర్డ్ సెటిల్మెంట్ అయితే సేమ్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అంటే మనం ఏం చేయాలి చెప్పండి, అదే ఇంట్రెస్ట్ ప్రెసెంట్ వాల్యూకి లెక్కెట్టుకొని అంత వాల్యూ ఎంత ఉందో అంత సేమ్ ఇండియా 16 లాగేనా. ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ కూడా సేమ్ అక్కడ లాగే. ఏంటి చెప్పండి, కమర్షియల్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా చూడాలి. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అయితే డైరెక్ట్ గా క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఎంతైతే ఉందో అంత చూపించవచ్చు. కానీ కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే మూడు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్, అది లేకపోతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్, అది కూడా లేకపోతే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఈ ఆర్డర్ లో చూసుకుంటాం. క్యాష్ ఉంటే మీరు ఏం చేయాలి, క్యాష్ పే చేసేటప్పుడు కింద క్యాష్ వేస్తారు, పైన దానికి అమౌంట్ కి యాడ్ చేస్తారు. క్యాష్ ఒకవేళ మనకు వస్తే పైన క్యాష్ వేస్తారు, వచ్చిన అమౌంట్ లో మనకి మన అమౌంట్ లో క్యాష్ ని మైనస్ చేస్తారు. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ గుడ్ విల్ బిజినెస్ కాంబినేషన్ లో ఎక్వైర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడికి రావద్దు. ఎక్కడికి వెళ్ళాలి, ఇండియాస్ 103. మనం ఎక్కడ మాట్లాడతాం, బిజినెస్ కాంబినేషన్ స్టాండర్డ్ లో మాట్లాడతాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే. తర్వాత అమౌంటైజేషన్ కోసం ఏ మెథడ్స్ వాడొచ్చు మీకు గుర్తుంటే అక్కడ మనం ఏ మెథడ్స్ వాడని చెప్పండి. డబ్ల్యూడివి మెథడ్ అదే ఏ మెథడ్స్ అయినా డబ్ల్యూడివి ఎక్స్ఎల్ఎం ఏదో ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ కూడా మాట్లాడాం. సేమ్ ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ సేమ్ మెథడ్స్ అయినా కాదు అక్కడ కూడా. తర్వాత అమౌంటైజేషన్ మీకు అక్కడ గుర్తుంటే డిప్రిసియేషన్ మెథడ్ మారితే ఏమవుతుందని చెప్పాను, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేటా పాలసీ ఎస్టిమేట్, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తారు, రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్. ఇక్కడ కూడా సేమ్ ఏంటి, చేంజ్ ఇన్ అమౌంటైజేషన్ మెథడ్ అయితే అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది, ఏ ఎఫెక్ట్ ఇవ్వాలి, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సేమ్ అమౌంటైజేషన్ మెథడ్ యూస్ఫుల్ లైఫ్, రెసిడ్యూల్ వాల్యూ ఏది వాడినా కూడా సేమ్ అలాగే వాడతాము. ఓకేనా కదా చెప్పండి. తర్వాత సబ్సిక్వెంట్ రికాగ్నిషన్ సేమే అక్కడ లాగానే. అంటే ఏంటి, కాస్ట్ మోడల్ వాడచ్చు, ఇంకో మోడల్ ఏంటి రీవాల్యుయేషన్ మోడల్ వాడచ్చు. రీవాల్యుయేషన్ లో లాభం వస్తే మీరు ఏం చేస్తారు, ఆ రీవాల్యుయేషన్ లాభాన్ని ఫస్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ చేస్తారు, తర్వాత మీకు నష్టం వస్తుందా లాభం వస్తుందా అలా దాన్ని బట్టి సేమ్ పాయింట్స్ మీరు ఏవి మారవు. ఓకేనా కదా చెప్పండి. గెయిన్ వచ్చినా లాస్ వచ్చినా అమ్మేటప్పుడు ఎక్కడ రికాగ్నైజ్ చేస్తాం, P&L లో రికాగ్నైజ్ చేస్తాం. ఇది అంతే, సేమ్ అన్ని పాయింట్స్ సేమే. ఓకేనా కదా చెప్పండి. అమౌంటైజేషన్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, అది కూడా సేమ్. ఓకేనా కదా, అన్ని డిటో పాయింట్సే. ఇక్కడ యాక్చువల్ గా డిస్కషన్ ఏంటి, ఏమైనా కొత్త ఉందంటే ఏం లేదు. ఆ కొత్త పాయింట్స్ లో ఏమైనా ఆ కస్టమర్ లిస్టులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్ ఇలాంటివి చూసినా A to Z అవన్నీ ఇప్పుడు మనం క్వశ్చన్స్ లో చేయకూడదు. ఓకేనా. సో సేమ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ బ్యాంక్ పార్ట్ 1 ఉంది. సిక్స్ ఓకే. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇంటాన్జిబుల్ అసెట్స్ లో చూద్దాం. ఎప్పటికల్లా ఒకటి చూసుకుందాం. ఇక్కడేమో 12, ఇల్లస్ట్రేషన్స్ 12 ఉన్నాయి. టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో ఎక్కువ ఉన్నాయి. టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో 15, 27, ఆర్టీపీ ఎంటీపీ, లేదు 32 క్వశ్చన్. రేపు మాక్సిమం రేపటికి అయిపోద్ది. ఓకేనా. రేపటికి అయిపోయిన వెంటనే ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం, ఆవేశపడకుండా ప్రతిదీ కాన్సెప్చువల్ గా. మీకు ఏ కాన్సెప్ట్ అయినా సరే అక్కడ డీప్ గా డిస్కస్ చేయట్లేదంటే ఇక్కడ మన క్వశ్చన్స్ వచ్చాక అక్కడే మనం మాట్లాడుకుంటాం కాబట్టి అక్కడ మనం డీప్ గా వెళ్ళట్లేదు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసి మీరు నాకు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా. సన్ లిమిటెడ్ హ్యాస్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ కన్సల్టింగ్ బిజినెస్. వాళ్ళకి బాగా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉందంట, కన్సల్టేషన్ బిజినెస్ అంటారు. ఓకేనా, ఎవరికైనా అడ్వైజ్ ఇస్తుంది. ఇన్ ఇయర్స్ గాన్ కంపెనీకి 30% మార్కెట్ షేర్ వచ్చిందంట. మార్కెట్ షేర్ వచ్చింది కదా, ఈ మార్కెట్ షేర్ ని మేము ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తాం అంటున్నారు. అలాంటివి ఏమైనా మీరు కంట్రోల్లో మీ చేతిలో ఉంటుందా, ఉండదు. సో మార్కెట్ షేర్ ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించవచ్చా, చూపించలేము. సో కంపెనీ చేసింది కరెక్టా కాదంటే మీరేం చెప్పాలి, నాట్ కరెక్ట్. ఓకేనా కదా చెప్పండి. అదేం చెప్తున్నాడు, అది నాట్ ఐడెంటిఫైబుల్. దాన్ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయగలవా, చేయలేవు. నాట్ ఐడెంటిఫైబుల్ అంటే మీకు ఏం చెప్పాను, ఐడెంటిఫైబుల్ అంటే చూడటం కాదురా,
సెపరబుల్ అవ్వాలని చెప్పానా లేదా చెప్పండి. మీరు ఏమన్నా క్లియర్ గా దీన్ని సెపరేట్ చేసి ఇదిగో దీని వాల్యూ ఎంత అని చెప్పగలరా? చెప్పలేదు. అలాంటివి ఏం చేయలేం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంపెనీ ఎక్స్వైజెడ్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ అంట. ఓకే. టు ఇట్ స్టాఫ్ ఆన్ న్యూ టాపిక్స్. ఓకే. యాజ్ పర్ ద రిక్వైర్డ్ లా. ఇప్పుడు ఈ స్టాఫ్ ట్రైనింగ్ ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించొచ్చా చూపించకూడదా? చూపించొచ్చా? మీకు ఏం చెప్పాను? మీకు ఏమైనా అగ్రిమెంట్ ఉందా ఇక్కడ? లేదు. స్టాఫ్ మీ దగ్గర ఉండాలని రూల్ ఉందా? వాడు మానేసి వెళ్ళిపోవచ్చా లేదా చెప్పండి. మీ కంట్రోల్ లేనంత వరకు మీరు చూపించొచ్చా ఇంటాంజిబుల్ అసెట్ కింద? చూపించకూడదు. ఓకేనా? చూద్దాం ఏం చెప్పాడు. ఇట్ ఈస్ క్లియర్ దట్ కంపెనీ ఓకే బెనిఫిట్స్ వస్తాయి, ఓకే పర్వాలేదు బానే ఉంది, బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ కంట్రోల్. మనం మాట్లాడుకున్న మాటలేరా, ఏముండవు కొత్తవి. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ కదా ఉన్నాయి. డస్ నాట్ హావ్ ఎనీ కంట్రోల్ బికాస్ స్టాఫ్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదా చెప్పండి. వెళ్ళిపోవచ్చు. సో కంపెనీకి ఇంకొకరిని అంటే ఈ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందా కంపెనీకి? ఇప్పుడు లేదు. కాబట్టి ఇది ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తామా? చూపించాము. అందరికీ ఓకేనా కాదా చెప్పాలి నాకు. ఓకే. థర్డ్ క్వశ్చన్ చదవండి. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది చూడండి. అడ్వర్టైజ్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టిందంట? 8 lakhs ఖర్చు పెట్టింది. అందులో 7 lakhs 31st March 2001 కన్నా ముందుకు సంబంధించిందంట. నెక్స్ట్ ఏప్రిల్ కి సంబంధించింది ఎంతంట? 1 lakh. అంటే మనం అడ్వర్టైజ్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమని చెప్పాము? సమ్ ఏదో పీరియడ్ నుంచి ఏప్రిల్ వరకు ఏమని చెప్పాం. మొత్తం కలిపి అంత కట్టాం మనం. 8 lakhs కట్టాము. 8 lakhs లో 7 lakhs ఈ ఇయర్ లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కోసం, 1 lakh నెక్స్ట్ ఇయర్ లో రాబోయే అడ్వర్టైజ్మెంట్స్ కోసం. ఇప్పుడు కంపెనీ ఏం చేసింది? సిన్స్ మార్చ్ 31st March తర్వాత కంపెనీ ఇంకో 4 lakhs కూడా కట్టిందంట నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇంకో 4 lakhs కట్టింది మళ్ళీ. ఓకే. తర్వాత ఏం చెప్పాడు? Pluto is of the view that cost can be carried forward as intangible asset. అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించవచ్చా చూపించకూడదా? ఫస్ట్ చెప్పండి ఆన్సర్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంటాంజిబుల్ అసెట్ అవుతా అవదా? అవ్వదు. ఎందుకు? మీకు చెప్పాను నేను. మీకు అడ్వర్టైజ్మెంట్ నుంచి మాత్రమే మీరు క్లియర్ గా ఎంత రెవెన్యూ వస్తుందో మీరు చెప్పగలరా? సో క్లియర్ గా దీనికి ఏమైనా సెపరేట్ చేయగలమా? దీని నుంచి ఎంత వస్తుందిరా, దీన్ని ఎంత చూపించొచ్చురా అని ఏమైనా చేయగలమా? చేయలేము. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ మనం చూపిస్తామా ఇంటాంజిబుల్ అసెట్ కింద? చూపించకూడదు. ఇంకేం అడిగాడు అసలు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ జస్టిఫై ద ట్రీట్మెంట్ ఆఫ్ అబౌవ్ కాస్ట్. అసలు కంపెనీ చేసింది కరెక్టా కాదా అని మనకు అడుగుతున్నాడు. మనం చూద్దాం అదంతా. ఫస్ట్ మీరు నాకు చెప్పండి, ఇంటాంజిబుల్ అసెట్ అయితే అవుతుందా అవదా? అవుతుంది. సో ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఇంటాంజిబుల్ అసెట్ ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాం? ఐడెంటిఫైబుల్ అవ్వాలి, దాని కాస్ట్ ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి. ఓకేనా? ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ కి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. ఫర్ దీస్ రీజన్స్ ఇండియా 30 క్లియర్ గా చెప్పింది ఏమని? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించొద్దు, ప్రొహిబిట్ చేసింది. ఓకేనా కదా చెప్పండి. ఆ ఇష్యూ ఆఫ్ హౌ సక్సెస్ఫుల్ ద స్టోరీ ఇస్ లైక్లీ టు బి డస్ నాట్ ఎఫెక్ట్ దిస్ ప్రొహిబిషన్. అంటే మీరు బాగా సక్సెస్ అవుతారని నమ్మకం ఉన్నా కూడా ఇవి ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించవచ్చా? చూపించకూడదు. దేర్ ఫర్ సచ్ కాస్ట్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎక్స్పెన్స్. అంటే వెంటనే మీరు ఏం చేయాలి? దాన్ని P&L లో తోసేయాలి. కానీ ఎక్రూయల్ కాన్సెప్ట్ అని ఒకటి ఉందా లేదా చెప్పండి. ఏ ఇయర్ కి సంబంధించిన ఖర్చు మనం ఏం చేస్తాం? ఆ ఇయర్ లోనే చూపిస్తాం. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ 8 lakhs కట్టాడు, కానీ 1 lakh ఎప్పుడు సంబంధించింది? నెక్స్ట్ ఇయర్ సంబంధించిందని చెప్పాడా? ఇప్పుడు ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి. దీనికి ఎంట్రీ ఏంటో చెప్పాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 8 వేయకూడదు, 7 lakhs వేయాలి. మరి ఇంకో 1 lakh ఏంటి? ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1 lakh. టూ క్యాష్ ఎంత? 8 lakhs. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? అదే అడిగాడా ఇంకా. సో 7 lakhs ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం, 1 lakh ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కింద చూపిస్తాం. ఓకేనా కదా చెప్పండి. మరి నెక్స్ట్ ఇయర్ లో అయిన 4 లక్షలు ఖర్చు డైరెక్ట్ గా ఎక్స్పెండిచర్ కదా, నెక్స్ట్ ఇయర్ చూపించు. ఇది నెక్స్ట్ ఇయర్ 4 lakhs వస్తుంది. ఈ ప్రీపెయిడ్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి. ఎంట్రీ ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ డెబిట్ అవుద్ది, టు ప్రీపెయిడ్ ఏమో క్రెడిట్ అవుతుంది. ఎంత? 1 lakh 1 lakh. ఓకేనా కదా చెప్పండి. లేకపోతే కలిపేసేద్దామా ఆ క్యాష్ ది కూడా? అప్పుడు ఇక్కడ 5 lakhs వేసి టు క్యాష్ ఎంత నెక్స్ట్ ఇయర్ ఎంత పే చేసేది? 4 lakhs అయినా కదా చెప్పండి. 4 lakhs వేసి ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. రాసుకోండి ఎంట్రీస్ ఫాస్ట్ గా. బుక్ లో లేవు ఎంట్రీస్, రాసుకోండి. అర్థమైందా? చిన్నప్పుడు చేసిన సంవత్సరం.
ఇది ఓకేనా కాదా చెప్పాలి. రాసిన వాళ్ళు ఫోర్త్ క్వశ్చన్ చూడాలి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూడాలి. ఇందులో ఏవో కలపాలి చెప్పాలి. వీనస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్వైర్డ్ సాఫ్ట్వేర్ అంట. ఇంటాంజిబుల్ అసెట్ సాఫ్ట్వేర్ ఫర్ ఇంటర్నల్ యూస్ ఎంత అంట? 10 lakhs. 6 lakhs ఇప్పుడే కట్టాలంట. 4 lakhs ఎప్పుడు కట్టాలంట? 1 year తర్వాత కట్టాలంట. అందులో ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాడా? కింద ఇచ్చాడు చూడండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. మీరు ఇప్పుడు ఆ 4 lakhs ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలా లేదా చెప్పండి. అంతే కదరా. 4 lakhs లో ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా, మనం ఏం చేస్తాం? 4 lakhs డివైడెడ్ బై 1.1 అయినా కదా చెప్పండి. ఎంత? 4 lakhs డివైడెడ్ బై 1.1 అంటే మనం 6 lakhs ఒకటి చూపిస్తాం. ఎంత ఇంకోటి? 3,63,636 ఒకటి చూపిస్తాం. ఓకేనా కాదా చెప్పాలి నాకు. అందరికి ఓకేనా కాదా? మిగతా అమౌంట్ ఏం చూపిస్తాం? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎప్పుడు యాడ్ చేయొచ్చు? ఇండేస్ 23 చెప్తే తప్ప మీరు యాడ్ చేయొచ్చా? చేయకూడదని చెప్పానా కాదా చెప్పండి. నెక్స్ట్, పర్చేసెస్ ట్యాక్స్ కలుపుతామా లేదా? మీకు ఏం చెప్పాను? ఏం చెప్పకపోతే నాన్ రీఫండబుల్ అనుకుంటామా లేదా? కలిపేస్తాం. ఎంట్రీ ట్యాక్స్ 10% రికవరబుల్ అని చెప్పాడు క్లియర్ గా. కలుపుతామా? కలపం. లీగల్ ఫీజ్ 87,000 కలుపుతామా లేదా? కలుపుతాం. కన్సల్టెన్సీ ఫీజ్ కలుపుతాం. మొత్తం కలిపి ఎంత? అయిపోయి ఆన్సర్ అంతే. చిన్నపిల్లల క్వశ్చన్లు రా. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ కొంచెమైనా ఇదే మరి. ఇది చండాలం చేస్తే మనం ఏం చేయలేము. ఓకేనా కదా. అంటే అడు సార్ కాస్టింగ్ 10 lakhs అన్నాడు కదా సార్, అందుకే 10 వేస్తానంటే మరి నేనేం చేయను. 10 lakhs ఎలా పే చేయాలో అది చెప్తున్నాడు. సో మనం అందులో ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందనే మొక్కను మనం గ్రహించాలి. ఓకేనా కాదా చెప్పండి. ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ సేమ్. పెయిడ్ ఎంత అంట? 50 lakhs. ఆగండి ఆగండి. ఇది బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ మీకు చెప్పాను కదా. ఆ ఇది సర్లే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే చూద్దాం ఒకసారి. చిన్న పాయింట్ అయితే ఇప్పుడే చూసేద్దాం. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఎహె. ఇక్కడ మొత్తం మనం ఎంత కట్టాము? 50 lakhs కట్టాము. ఓకేనా. 50 lakhs కట్టి ఒక సన్ ఇండియా అనే కంపెనీలో 100% స్టేక్ మనమే కొనేసాం. వేరే కంపెనీని ఎక్వైర్ చేసుకున్నారు. బిజినెస్ కాంబినేషన్ అయినా కాదా చెప్పండి. ఏం జరిగింది అట్ ద డేట్? ఆ రోజు సన్ లిమిటెడ్ తాలూకా నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయంట? 30 lakhs ఉన్నాయి. మీరు నాకు చెప్పండి, 30 లక్షలు వర్త్ ఉన్న అసెట్స్ ని కొనుక్కోవడానికి మీరు ఎంత ఇచ్చారు? 50 లక్షలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దానిలో మీరు ఏం చూసారు? గుడ్ విల్ చూసారా లేదా చెప్పండి. ఎంత గుడ్ విల్ చూసారు? 20 lakhs గుడ్ విల్ చూసారా లేదా? ఓకే, మామూలుగా అయితే 20 lakhs గుడ్ విల్ చూపించారు. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ అదొక్క ఇంటాంజిబుల్ అసెటే ఉంది. పక్కన పెడదాం. తర్వాత ఏం చెప్పాడు? ఇన్ ఎడిషన్, సన్ లిమిటెడ్ వల్ల మనకి ఇంకొన్ని వచ్చాయంట. ట్రేడ్ మార్క్స్ ఎంత వచ్చాయంట? 1,80,000. తర్వాత సోల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ఏదో రైట్స్. ఇంటాంజిబుల్ అసెట్ అయినా కదా చెప్పండి. లైసెన్స్ రా. ఇంటాంజిబుల్ అసెట్ అయినా కదా. అది ఎంత ఉందంట? 1,50,000 per annum ఫర్ నెక్స్ట్ 6 years. ఆగండి. 6 years పాటు ప్రతి ఇయర్ ఎంత వస్తుంది? 1,50,000. యాన్యుటీ ఫ్యాక్టర్ అయినా కాదా చెప్పండి. ప్రతి ఇయర్ 1, 2, 3, 4, 5, 6 years ప్రతి ఇయర్ ఎంత వస్తుంది? 1,50,000. ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. 10% యాన్యుటీ ఫ్యాక్టర్ కూడా ఆడే ఇచ్చాడు. 4.36. అది ఇవ్వకపోయినా మనం ఎలా కనుక్కుంటాం? 1/1 ఈజ్ ఈక్వల్ 10+, ఈజ్ ఈక్వల్ 10+, ఈజ్ ఈక్వల్ 10+. అలా ఎన్నిసార్లు కొట్టాలి? 6 times కొట్టండి. 6 times కొట్టి ఎంఆర్సీ కొట్టండి. 4.36 అయినా కాదా చెప్పండి. 4.36 మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ ఇంటూ 1,50,000 ఎంత చెప్పండి? 6,54,000. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు అది అడుగుతున్నాడు, గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఎంత వేసి చూపించాలని అడుగుతున్నాడు. మామూలుగా అయితే అసలు ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయని మనకు తెలియకపోయి ఉంటే మనం డైరెక్ట్ గా గుడ్ విల్ ఎంత చూపించేవాళ్ళం? 20 lakhs. కానీ ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా వేరేవి కూడా ఉన్నాయో లేదో చెప్పండి. మీకు చెప్పాను, బిజినెస్ కాంబినేషన్ టైంలో ఏదైనా ఇంటాంజిబుల్ అసెట్ ఎక్వైర్ చేసుకుంటే ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ వాళ్ళకి ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో అంత చూపించాలో లేదో చెప్పండి. ఆ రోజు ఫెయిర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి? ట్రేడ్ మార్క్ వాళ్ళకి ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 1,80,000. అదొకటి చూపించాలా లేదా? డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వాళ్ళకి ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడే లెక్కెట్టారు ఎంత? 6,54,000. అది కూడా చూపించాలా లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ గుడ్ విల్ ఎంత చూపిస్తారు? 20 lakhs నుంచి రెండు తీసేయండి. 11,66,000 గుడ్ విల్ చూపిస్తారు. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ ఆడిచ్చిన 30 lakhs లో అవి లేవు. అవి లేవు కాబట్టి సెపరేట్ గా ఇవి చూపిస్తాం. ఓకేనా కాదా చెప్పండి. ఎందుకు వాడు చెప్పాడు? ఇన్ ఎడిషన్ సన్ లిమిటెడ్ కి ఇవి కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా కాదా చెప్పండి. చెప్పరా.
ట్రేడ్ మార్క్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్ అంటే ఏంటి? క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ డిస్కౌంట్ చేసాడు. మనం చేసాం కదా ఇప్పుడు అదే. ఆ చేసి ఇచ్చాడు 1,80,000. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అప్రోచ్ అంటే ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఉంటాయా, వాటిని డిస్కౌంట్ చేయాలి యూజింగ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్. అది ఆడు చేసి ఇచ్చాడంట 1,80,000. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా ఎవరికైనా ఏమైనా డౌట్? మీకు ఏమీ లేకపోతే ఇంటాంజిబుల్ అసెట్స్ ఓన్లీ గుడ్ విల్ చూపించండి, అయిపోయింది సమ్. ఇంటాంజిబుల్ అసెట్స్ వేరే కూడా ఉన్నాయి కాబట్టి మనం అవి కూడా లెక్క పెట్టుకొని చూపిస్తుంది. ఓకేనా కాదా చెప్పండి. ఆన్ చేశానా? హలో, ఓకే. ఓకేనా కాదా అందరికి? ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా నేను? ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ అంట, మనకు వచ్చా రాదా ఇది? జాగ్రత్తగా చూడాలి. ఓకే, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా అన్ని చూస్తాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాఫ్ట్వేర్ ఎక్వైర్ చేసుకుంటున్నాం, టెలికమ్యూనికేషన్ లైసెన్స్ చేస్తున్నాం. అంటే కమర్షియల్ సబ్స్టెన్స్ ఉన్నట్టే. రెండు వేరు వేరు అసెట్స్ కదా, సో జనరల్ గా కమర్షియల్ సబ్స్టెన్స్ ఉన్నట్టే అనుకుందాం. ఓకేనా కదా. ఫస్ట్ మనదేంటి, మనం ఏంటి సన్ లిమిటెడ్ అనా? మనకి రెండింటిగా అడుగుతున్నాడు. సన్ లిమిటెడ్ దృష్టిలో చెప్పండి, ఎర్త్ లిమిటెడ్ దృష్టిలో చెప్పండి. ఫస్ట్ సన్ లిమిటెడ్ దృష్టిలో ఆన్సర్లు చేసేద్దాం, తర్వాత ఎర్త్ లిమిటెడ్ దృష్టిలోకి వెళ్దాం. ఓకేనా కదా. సన్ లిమిటెడ్ మన మెయిన్ అసెట్ ఏంటి? మనదేంటి టెలికమ్యూనికేషన్ లైసెన్స్. మన అసెట్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది? ఫెయిర్ వాల్యూ, ఫస్ట్ కేస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇచ్చాడు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్ ఇచ్చాడు. ఓకేనా, మనం ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ మీకు మినిమం తెలుసు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్. గివెన్ అప్ ఏంటో చెప్పండి. టెలికమ్యూనికేషన్ లైసెన్స్ అయినా కాదా చెప్పండి. ఎంత? 5 lakhs. సో ఫస్ట్ నాకు ఎంట్రీ ఏంటో చెప్పండి. నేనేం తెచ్చుకుంటున్నాను? సాఫ్ట్వేర్ అయినా కాదా? సాఫ్ట్వేర్ టు టెలికమ్యూనికేషన్ లైసెన్స్, డిపెండ్స్ మిగతాది ఏది పడుతుంది. సో సాఫ్ట్వేర్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్ అయితే ఎంతకి డీ రికాగ్నైజ్ చేసేయాలి? బుక్స్ లో క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో చూడాలి. ఎంత ఉంది క్యారింగ్ అమౌంట్? 5 lakhs ఉంది. ఓకేనా కదా చెప్పండి. సో నేను ఏం చేస్తున్నాను? 5 lakhs డీ రికాగ్నైజ్ చేసేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఎంత చూపించాలి? నేను ఇప్పుడే చెప్పారు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ అని. అసెట్ గివెన్ అప్ తాలూకు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఏమైనా కష్టపడాల్సిన అవసరం ఉందా? 500 500 ఇది మరి చాండాల. ప్రాఫిట్ అండ్ ఎక్స్చేంజ్ ఏం లేదనా? ఓకేనా కదా చెప్పండి. నాకు జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడే వాడి షూస్ లోకి వెళ్దాం. ఎవరి షూస్ లోకి? ఎర్త్ లిమిటెడ్. వాడికి ఏంటో చెప్పండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ అంటే వాడు ఏమి ఇచ్చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ తాలూకు వాల్యూ ఎంత? 5 lakhs. వాడు ఎంట్రీ ఏంటో చెప్పండి ఫస్ట్. టెలికమ్యూనికేషన్ లైసెన్స్ సాఫ్ట్వేర్ అయినా కాదా చెప్పండి. ఎంత వేస్తారు చెప్పండి టెలికమ్యూనికేషన్ లైసెన్స్ కి? ఇప్పుడే చెప్పారు, మీరు ఎంత వేస్తారు? ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఏంటి? 5,20,000 అనా? సెకండ్ 5,20,000. సాఫ్ట్వేర్ డీ రికాగ్నైజ్ చేయాలా లేదా? వాడి బుక్స్ లో సాఫ్ట్వేర్ ఎంత ఉంది? 10,000 ఉంది. మిగతాదంతా ఏం చేస్తాడు? P&L 5 lakhs. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? జాగ్రత్తగా సెకండ్ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పాలి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ లేదంట మీ దగ్గర. ముందు ఎవరి గురించి ఆలోచిద్దాం. ఎర్త్ గడ్ దగ్గర, సన్ గడ్ దగ్గర ఏ అసెట్ ఉంది? టెలికమ్యూనికేషన్. దాని లైసెన్స్, దాని తాలూ ఫెయిర్ వాల్యూ ఉందా? సిమిలర్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్, దాని ఫెయిర్ వాల్యూ ఉంది ఎంత? 4,90,000 అని ఆడే చెప్పాడు. ఓకేనా కదా చెప్పండి. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఉందా లేదా చెప్పండి. ఉంది కాబట్టి మన ఎంట్రీ ఏంటి? 4,90,000కి ఎంట్రీ వేస్తాం. ఇక్కడ 4,90,000. అంతేనా కాదా? ఈసారి ఏం చేస్తాం మరి? లాస్ వచ్చిందా? ఎంత లాస్? ఇది మారదు కదరా. అంతేనా కాదా చెప్పండి. ఓకేనా కదా, అర్థమవుతుందా మీకు? 490 10 500. నెక్స్ట్ వీడి కేసు ఏంటో చూద్దామా. వీడి పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించండి. వాడికి ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ లేదు ఈసారి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ లేకపోతే మనం ఏం చెప్పాం? ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్ అయినా అది ఉందా లేదా? ఉంది. ఎంత? 490. సో వాడు ఎంతకు చూపిస్తాడు చెప్పండి. 4,90,000 అయినా కాదా చెప్పండి. ప్రాఫిట్ ఎంత? అందరికీ ఓకేనా కాదా? అర్థమవుతుందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ రెండు లేవంట. రెండు ఫెయిర్ వాల్యూ లేకపోతే మనం ఎంతకు చూపిస్తామని చెప్పాం? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఫస్ట్ ఒకటి కేసు ఏంటో చూద్దాం. సాఫ్ట్వేర్ వీడి పరిస్థితి ఏంటి? వీడి గివెన్ అప్ ఎంత? 5 lakhs కాబట్టి వీడికి ఏమైనా ఎంట్రీ కష్టపడాలా? హ్యాపీ. 5 lakhs to 5 lakhs. ఓకేనా కాదా? వీడి పరిస్థితి ఏంటో చెప్పండి. 10,000. ఇంకే వీడికి కూడా హ్యాపీ. గివెన్ అప్ కదా. 10,000 to
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏం లేవా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ చదవండి, జాగ్రత్తగా చదవండి, ఆవేశపడకుండా. ఒక్కొక్క ఐటెం గురించి చెప్పమంటున్నాడు ఇక్కడ. ఈజీగా ఒక్కొక్క ఐటెం గురించి కాబట్టి ఇంకా ఈజీ. ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ ఐటెం ఏంటో చెప్పండి. రాజయ్య ఫోన్ తీసి నరికేస్తాం పక్కన. ఎట్లా పక్కన సోదిగాడు పెద్ద పాలిటీషియన్ అయ్యాడు. పక్కన పెట్టి సోదిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటో చూడండి. కంపెనీ హాస్ కంప్లీటెడ్ ఏ బిగ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. ఏదో అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ రా. ఎంత అయింది ఖర్చు? 2,40,000 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. మీకు ఏం చెప్పాను? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అయితే ఏం చేయాలి? ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించొచ్చా చూపించకూడదా? చూపించకూడదు, ఇందాకలే చెప్పాను నేను. దాని నుంచి ఎందుకు? ఎందుకంటే దాని నుంచి ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుందో మనం చెప్పగలమా? చెప్పలేము కాబట్టి. తర్వాత ఏం చెప్పాడు? ఫైనాన్స్ డైరెక్టర్ అంటున్నాడు దీని నుంచి ప్రాఫిట్స్ వస్తాయి 5 lakhs, ఇది అసెట్ కింద చూపించండి అని అంటాడు. మనం ఏం చెప్పాలి? చూపించాలా చూపించకూడదా? చూపించకూడదు. ఆల్ ద ఎక్స్పెండిచర్ షుడ్ బి ఎక్స్పెన్స్డ్ ఇన్ P&L అకౌంట్. ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకేనా కాదా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. బా, చిన్నపిల్లల క్వశ్చన్. ఎంతకు చూపిస్తాం? అది ఫస్ట్ అసలు ఏమైనా చూపిస్తామా? ఇదేంటిది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్. టెక్నికలీ ఫైబుల్ లేదా టెక్నికలీ ఫీజిబుల్ అయిన తర్వాత నుంచే మనం ఏం చేయాలి? ఖర్చుల్ని క్యాపిటలైజ్ చేయాలి. అంతకన్నా ముందు పెట్టిన ఖర్చులు చేయకూడదని చెప్పానా లేదా చెప్పండి. ఇక్కడ 1,50,000 లో 1 lakh ముందు పెట్టిన ఖర్చు, 50,000 తర్వాత పెట్టిన ఖర్చు. ఓకేనా కదా? మనం అప్పుడు ఎంత క్యాపిటలైజ్ చేస్తాం? 50,000 అయిపోయింది. 50,000 క్యాపిటలైజ్ చేస్తాం, 1 lakh వచ్చేసింది. మరి చివరిలో ఏదో ఇచ్చాడు సార్, న్యూ ప్రొడక్ట్ విల్ బి లాంచ్డ్, ఇట్స్ రికవరబుల్ అమౌంట్ 70,000. ఎందుకు ఇచ్చింటారు చెప్పండి? ఇంపైర్మెంట్ ఉంటుందా లేదా చూడడానికి. మనం ఎంత చూపించాం? 50,000 చూపించాం అసెట్. రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది? 70,000. ఇంపైర్మెంట్ ఏమైనా జరిగినట్ట? మీకు గుర్తుందా? ఇంపైర్మెంట్ అంటే ఏం చెప్పాను నేను? క్యారీయింగ్ అమౌంట్ కనుక రికవరబుల్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉందనుకో, ఇంపైర్మెంట్ లాస్ చూపించాలా లేదు? క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 50,000. దీని నుంచి రికవర్ చేయగలిగే అమౌంట్ ఎంత ఉంది? 70,000. మనం అప్పుడు ఎంత చూపిస్తాం? 50,000 చూపిస్తాం. ఇంపైర్మెంట్ లాస్ ఏమైనా వస్తుందా? రాదు. ఓకేనా కాదా? ఇక్కడ రాసుకోండి. ఏ రాస్తారు? క్యారింగ్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉంది. సో నో, ఏం రాదు? ఇంపైర్మెంట్ లాస్ రాదు. ఐఎంపి అంటే ఇంపార్టెంట్ కాదు, ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా? అయిపోయిన థర్డ్ క్వశ్చన్ చూడాలి. స్టాఫ్ ట్రైనింగ్. ఇక్కడ చూసిన వెంటనే చెప్పచ్చు. స్టాఫ్ ట్రైనింగ్ ఏం చేస్తాం? ఎక్స్పెండిచర్ కింద చూపించేస్తాం, ప్రొవైడెడ్ ఏ కండిషన్ లో లేకపోతే. చూడండి ఏమైనా ఉందేమో. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ వేస్ట్ వ్యాపారం. మనం ఏం చేస్తాం? అసలు చూపిస్తామా? చూపించకూడదు. నో ఇంటాంజిబుల్ అసెట్ విల్ బి రికగ్నైజ్డ్. ఎందుకు? రీజన్ ఏం చెప్పాను? వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. స్టాఫ్ మే లీవ్ వెన్ ఎవర్ దే వాంట్ టు లీవ్. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? 8th క్వశ్చన్ చూడాలి. ముందు డెవలప్మెంట్ ఫేజ్ ఏదో క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్ అంట. అలా చదవకుండా ఉండాలి. క్వశ్చన్ చూడండి. ఎక్స్పెండిచర్ ఆన్ న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ 1st April నుంచి 31st December వరకు ఎంత అయింది? 1st January నుంచి 31st March వరకు ఎంత అయింది? ఓకే. మెట్ ద ఇంటాంజిబుల్ అసెట్ క్రైటీరియా 1st January నాటే చెప్తాడు. ఇంకేం మరీ చందాల అంటే మిగతాదంతా ఏం చేస్తాం చెప్పండి? 2,700 P&L లో వేసేస్తామా లేదా చెప్పండి. ఈ 900 ఏం చేస్తాం? అసెట్ కింద రికగ్నైజ్ చేస్తాం. అమౌంట్ ఎస్టిమేటెడ్ టు బి రికవరబుల్. రికవరబుల్ ఎంత అంటే 1,000. అంటే రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఇంపైర్మెంట్ లాస్ ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఓకేనా కాదా చెప్పండి. సో అసెట్ వాల్యూ ఎంత ఉంటది? 900. అందరికి ఓకేనా కదా? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఓకేనా కాదా? ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఉంది, అయిపోలేదు క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ ఏంటో చదవం. నెక్స్ట్ ఇయర్ దీని మీద ఇంకా ఖర్చు పెట్టామంట. మరి ఖర్చు పెడితే మనం ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చా లేదా చెప్పండి. ఎంత? 6,000 ఖర్చు పెట్టావు. సో 900 ప్లస్ 6,000 ఎంత? 6,900 అయినా కాదా చెప్పండి. ఓకే. మనకి ఇంకేమైనా చెప్పాడా? 6,900 అంటే ఆ ఇయర్ కి 6,900 బ్రాట్ ఇన్ టు యూస్ 31st March 2003 నే మనం వాడటం కూడా మొదలెట్టాం. అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూస్ఫుల్ లైఫ్ ఎంతంట?
6 ఇయర్స్ అని చెప్పాడు. ఓకేనా కాదా చెప్పండి. 6,900 అసెట్ మొత్తం రెడీ అవ్వడానికి మొత్తం అసెట్ రెడీ అవ్వడానికి ఎప్పటి వరకు పట్టింది? 31 మార్చ్ 2003 వరకు పట్టింది. అంటే అప్పటి వరకు మనం అసెట్ కాస్ట్ తయారు చేసినప్పటికీ సరిపోయింది. అసెట్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు క్లోజింగ్? ఇక్కడ 6,000 ముందు ఎంత? 900, మొత్తం కలిపి ఎంత? 6,900. నెక్స్ట్ ఇయర్ నుంచి దీని మీద ఏం స్టార్ట్ అవుతుంది? డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతా లేదా? ఎందుకు ఇయర్ ఎండ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? ఇది ఎన్ని ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్? 6 ఇయర్స్. అంటే ప్రతి ఇయర్ ఎంత వేస్తాం చెప్పండి? 6,900 డివైడెడ్ బై 6 ఏనా? స్ట్రైట్ లైన్ మెథడ్ ఎంత చెప్పండి? 1150 డిప్రిసియేషన్ వేస్తాం లేదా? ఏసాక్ ఎంత ఉంటుంది చెప్పండి? అది అమార్టైజేషన్ వేస్తాం లేదా? ఏసాక్ ఎంత ఉంటుంది చెప్పండి? 5750. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందంట? ఏది ఆ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ స్టోరీ. 1 డేకి ఏం తీసుకుంటా? లాస్ట్ డే అంటే అక్కడ అది ఇచ్చిందే, అసలు ఆ ఇయర్ కి ఏం అవసరం లేదని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ నుంచే కదా అమోర్టైజేషన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ చేసాం, ఓకేనా కదా చెప్పండి. ఒక ఇయర్ లో కానీ ఆ ఇయర్ ఎండింగ్ లో 31 మార్చ్ 2004 అంటే నెక్స్ట్ ఇయర్, ఆ ఇయర్ ఎండింగ్ లో రికవరబుల్ అమౌంట్ 5,000 ఉందండి. రికవరబుల్ అమౌంట్ 5,000 ఉంది. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 5750. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఏమైంది? తగ్గిపోయిందా లేదా? ఇప్పుడు మనం 750 ఏం చేయాలి? ఇంపైర్మెంట్ లాస్ చూపించాలి. 750 P&L చార్జ్ చేయాలి, ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా? అడిగాడు మనకి P&L కి ఎంత చార్జ్ చేస్తారు, ఇక పైన క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది చెప్పండి. 750 చార్జ్ చేశాక 5,000 ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ 1 డే వాడినా నువ్వేం చేస్తావు? హాఫ్ ఇయర్ డిప్రిసియేషన్ వేసేస్తావు. ఇక్కడ అలాగే ఏం లేదు. ఆడి ఉద్దేశం ఏంటంటే లాస్ట్ డే వరకు స్టార్ట్ అవ్వడానికి లాస్ట్ డే వరకు పట్టింది. ఇది 135 అలా 1 డేకి అలా నేను ఇన్కమ్ ట్యాక్స్ లాగా కాదు ఇక్కడ, అందుకని అది అక్కడే వదిలేదు, ఇది ఇక్కడ. ఓకేనా కాదా చెప్పండి. అందరికి ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఫస్ట్ మార్చ్ చేస్తే 1 మంత్ ఇస్తాం. క్లియర్ గా ఫస్ట్ మార్చ్ అని ఉంటే, లేదా ఒక మంత్ 1 మంత్ హాఫ్ మంత్ వాడున్నా కూడా తీసుకునేవారు. మరీ ఆడ క్లియర్ గా 31 మార్చ్ అంటే వాడికి ఏ ఇంటెన్షన్ లేదా. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ జాగ్రత్తగా చూడాలి. అర్థమైంది? 8th క్వశ్చన్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. అరే జాగ్రత్తగా చేసుకుంటే ఇవి అన్ని థియరీ బిట్స్ లాగా ఉన్నాయిరా. ప్రతి పాయింట్ ఇది ఇంటికి అవుతుంది, ఇంటికి అవుతుంది, అలాగే ఉన్నాయి. ఓకే, 9th క్వశ్చన్ చూడండి. మన క్లాస్ అంతా స్టార్ట్ చేసాం. 50 మినిట్స్ అయింది ఇంకా. ఎప్పుడు అయిపోయింది 9th క్వశ్చన్? 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. సాటర్న్ లిమిటెడ్ అక్వైర్డ్ ఇంటాంజిబుల్ అసెట్ ఎంత కొన్నదంట? 1 lakh. తర్వాత అసెట్ రీవాల్యుయేషన్ చేసిందంట ఎంతకి? 1,20,000. రీవాల్యుయేషన్ మోడల్ ఆడ ఏం చెప్పాడు? రీవాల్యుయేషన్ మోడల్ వాడుతుందని కింద చెప్పాడు చూడండి. దే బోత్ యూజ్ రీవాల్యుయేషన్ మోడల్. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ 1 lakh నుంచి 1,20,000 అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి చెప్పండి. అసెట్ వాల్యూ పెరిగిందిరా. 1 lakh ఉన్నది 1,20,000 అయింది. ఏం చేస్తాం? అసెట్ అకౌంట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎక్కడ చూపిస్తాం? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎక్కడ చూపిస్తాం? ఓకేనా కాదా చెప్పండి. అదే కదా మనం అన్నట్టు నుంచి మాట్లాడుకుంటున్నాం. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఇయర్ 1,20,000 నుంచి 85 పడిపోయిందంట. ముందు మీకు చెప్పాను. పడిపోతే ముందు మనం ఏం చేయాలి? రీవాల్యుయేషన్ రిజర్వ్ రివర్స్ చేసేయాలి. ఎంత? 20,000 రివర్స్ చేసేయాలి. మిగతా 15,000 పిఎన్. ఇది రాయగలరా లేదా చెప్పండి. 15,000 పిఎన్ఎల్, 20,000 రీవాల్యుయేషన్ రిజర్వ్ రివర్స్ చేసేయండి అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. 1 lakh నుంచి 85,000 అయింది. ఫస్ట్ ఏం చేస్తారు? పిఎన్ఎల్ కి ఎంత వేస్తారు? 15,000. 85 నుంచి 1,05,000 వెళ్ళింది. ఫస్ట్ పిఎన్ఎల్ ని మళ్ళీ క్రెడిట్ చేస్తారు అంతే 15,000 కి. ఇంకో 5,000 ఏం చేస్తాం? రీవాల్యుయేషన్ రిజర్వ్ క్రియేట్ చేస్తాం. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చేయాలి. 10th క్వశ్చన్ ఫాస్ట్ గా. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ సమ్ చేయండి. ఏదో టెక్నికల్ నోహో అంట. దాని వాల్యూ ఎంతని చెప్పాడు? 10 కోట్లు అంట. ఓ 10 కోట్లు పెట్టుకున్నాడు. దాని నుంచి ఎస్టిమేషన్ ఉంది. మొత్తం కలిపి మన కెపాసిటీ ఎంత చూడండి. 5 years పాటు ఎంత కెపాసిటీ? 50, 70, 120, 220, 340, 450. ఓకేనా కదా? 4,50,000 tons కెపాసిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వెళ్ళిపోమంటే ముందు మనం 1 year కి ఏం చేసేద్దాం? టెన్షన్ వచ్చేద్దాం మనకి. అమౌంటైజేషన్ వేసేద్దాం ఫస్ట్. ఓకేనా? 1 year కి అమౌంటైజేషన్ ఎంత చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో అమౌంటైజేషన్ ఎలా వేస్తారు?
ఇంటూ 50,000 డివైడెడ్ బై 4,50,000. అదే కదా మీకు చెప్పాను నేను. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అలాగైనా లెక్కెడతాము. అవునా కాదా? ఎంత చెప్పండి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్? 1 crore 11,11,111. ఓకేనా కాదా చెప్పండి. అందరికీ ఓకేనా కాదా? ఫస్ట్ ఇయర్ అమోర్టైజేషన్ ఓకేనా కాదా చెప్పాలి. నెక్స్ట్ ఏం జరిగింది? ఫస్ట్ ఇయర్ సేమ్ వాళ్ళు అనుకున్నట్టే బాగానే జరిగిందంట, అంత బాగానే ఉంది, ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అంట 65,000 టన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారంట. యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ లో అనుకున్నట్టుగా 50,000 టన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఓకే బానే ఉంది. కానీ సెకండ్ ఇయర్ లో ఏం జరిగింది? మీరు యాక్చువల్ గా ఎంత మ్యానుఫ్యాక్చర్ చేశారంట? 65 మ్యానుఫ్యాక్చర్ చేశారంట. సెకండ్ ఇయర్ లో మీరు 65 మ్యానుఫ్యాక్చర్ చేశారు. అలాగే సెకండ్ ఇయర్ లో కూర్చొని ఆలోచిస్తే ఎస్టిమేట్స్ కూడా మారిపోయాయి నెక్స్ట్ 3 ఇయర్స్ కి. ఎంత? 85, 105, 115 అంట. ఓకేనా కదా చెప్పండి. ఆ మూడు అసలు అది అంతా కలపండి. సెకండ్ ఇయర్ కి వెళ్ళేసరికి 65,000 సెకండ్ ఇయర్, ఓకేనా. థర్డ్ ఇయర్ ఎంత? 85 అంట. ఫోర్త్ ఇయర్ ఏమో 105. ఫిఫ్త్ ఇయర్ ఎంత? ఎంత? 115. మొత్తం కలిపి ఎంత చెప్పండి? ఇది మనం ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తామా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తామా? ప్రాస్పెక్టివ్ అంటే మనం ముందు పట్టించుకుంటాం, మళ్ళీ పట్టించుకోకూడదు. ఇంకా ఏం చేయాలి చెప్పండి? ఇంటూ 65,000 డివైడెడ్ బై 3,70,000. ఎంత చెప్పండి? ఎంత మీద వేస్తాం ఇది? ఆల్రెడీ 1 ఇయర్ డిప్రిసియేషన్ అయిపోయింది రే. ఎంత అయిపోయింది? 10 crores మీద వేసి వద్దురా. 10 crores లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఎంత డిప్రిసియేషన్ తీస్తారు? 1 crore 11,11,111 డిప్రిసియేషన్ అయిపోయిందా లేదా? మరి దాని తర్వాత రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత ఉంది? అది తీసేయండి ఫస్ట్. కాదు, ఇది ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అయినా కూడా ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఇంక పట్టించుకుంటామా? పట్టించుకోము. ఇక పైన ఎంత వాల్యూ ఉంది దానికి? ఆల్రెడీ 1 crore లో అంత పోయిందా? అసెట్ వాల్యూ ఎంత ఉంది ఇంకా? 1 crore లో తీసేయండి. ఎంత? ఎంత? 8,88,88,889 రూపీస్ అనా? అంతేనా కాదా చెప్పండి? ఇంటూ 65,000 డివైడ్ బై 3,70,000. ఇకపైనే మనకి ఇకపైనే అవసరం. పాతవన్నీ మళ్ళీ చూస్తామా? ఎంత చెప్పండి? సెకండ్ ఇయర్ ఎంత? ఎంత వచ్చిందిరా? 1 crore 54. ఇది 1 crore 56 వచ్చింది. ఇది 8 crores 88 అనా? 10 crores నుంచి 1 crore 11,11,11 తీస్తే ఎంత వచ్చింది? సరిపోయింది కదా. 8,88,88,889 మీద ఇంటూ 65,000 డివైడ్ బై 3,70,000 ఎంత? మరి ఇందాక లేదా చెప్పారు? 1,56,15,615 అయినా కదా చెప్పండి. ఇది సెకండ్ ఇయర్ అమోర్టైజేషన్. థర్డ్ ఇయర్ ఎంత చెప్పండి? థర్డ్ ఇయర్ దేని మీద వేస్తారు? అదే ఇట్ సైడ్ అయితే ఓకే, 85,000 డివైడెడ్ బై 3,70,000, ఓకే. కాదు, ఓన్లీ ఈ అమౌంట్ మీద వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు లాజిక్ మర్చిపోతున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ ఇయర్ లో ఏం జరిగింది? ఫస్ట్ ఇయర్ లో ఏం జరిగింది? ఇయర్ స్టార్టింగ్ లో దాని వాల్యూ ఎంత ఉంది? 10 కోట్లు ఉంది. ఫస్ట్ ఇయర్ మొత్తానికి మనం ఏమనుకున్నాము? అసలు ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అంటే ఏంటి? రేషియోలో వేస్తాం. ఏ రేషియోలో వేస్తాము? ఆ ప్రొడక్షన్ యూనిట్స్ రేషియోలో. ప్రొడక్షన్ యూనిట్స్ ఎంత ఉన్నాయి? ఫస్ట్ యూనిట్స్ చెప్పండి. 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఎంత చెప్పండి? ఫస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ యూనిట్ స్టార్టింగ్ లో 50,000. బాక్స్ ఇచ్చాడు కదరా, బాక్స్ ఇచ్చాడు కదా స్టార్టింగ్ లో. చెప్పండి అంట. 70, 70, 1 lakh, 1,20,000, 1,10,000. 1,10,000 ఇంతేనా కదా? మొత్తం కలిపితే ఎంత? 4,50,000. అంటే దీని అర్థం ఏంటి? ఈ వాల్యూ మీద ఫస్ట్ ఇయర్ లో ఎంత వేస్తారు? 50/450. సెకండ్ ఇయర్ లో దీని మీద ఎంత? 70/450. థర్డ్ ఇయర్ లో కూడా దాని మీద వేయాలి. ఎంత? 100/450. ఫోర్త్ ఇయర్ లో 120/450. లాస్ట్ ఇయర్ లో
లాస్ట్ ఇయర్ ఎంత 110/4. అప్పుడు ఏమవుతుంది, ఇది కామన్ తీయండి, మొత్తం ఎంత డిప్రిసియేషన్ వేస్తాను చూడండి, ఇది కామన్ తీయండి, ఇవన్నీ ప్లస్ అవుతాయి ఒకదానికి ఒకటి, ఆటోమేటిక్ గా 450/450 1 అయిపోద్ది, అంటే మొత్తం డిప్రిసియేషన్ అయిపోయింది. అంతేనా కాదా చెప్పండి. యాక్చువల్లీ ఇది లెక్క. కానీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఏదో చిన్న రివిజన్ జరిగింది, మనం అనుకున్నట్టు జరగలేదు. అప్పుడు మనం అయిపోయింది ఏదో అయిపోయింది, జో హోగయా ఛీ హోగయా, ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది, ఏదైపోయిందో అది అయిపోయింది, అది వదిలేయాలి, ఇంకా పట్టించుకోకూడదు. ఇక పైన ఎంత ఉందో చూసుకుందాం. మనకి ఈ డిస్కషన్ 10 కోట్లేనా, ఆల్రెడీ ఏం జరిగిందో అది వదిలేయండి. సో ఏం జరిగిందంటే ఆల్రెడీ ఒక ఇయర్ కి తెలియక ఎంత వేస్తాం మనం, ఇంకేం చేయలేదు మనం, వదిలేయండి అది. ఇంకా ఇప్పుడు ఇక పైన ఎంత ఉంది దీని వాల్యూ, 8,88,88,889. ఓకేనా కదా. ఇకపై మన ఏరియాకి ఇంకో ఫిగర్ వచ్చిందా లేదో చెప్పండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫిగర్ తోనే వాడాలి. ఓకేనా కాదా. ఇకపైన మనం ఏం చేస్తాం, ఈ ఫిగర్స్ కూడా మార్చేస్తాం, ఇవి కాదు ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు కొత్తవి ఇవన్నీ మనం పట్టించుకోము, ఇంకా కొత్తవి ఎంత చూసుకుందాం. ఇప్పుడు మనకు అయిపోయినవన్నీ అయిపోయి, కొత్తవి ఎంత చెప్పండి. ఫస్ట్ ఏంటి 65, అదే కొత్త ఫిగర్స్ ఏంటో చెప్తున్నాను. 65 క్వశ్చన్ లేదా మీ దగ్గర, 65, 85, 105, 115, 85, 105, 115, ఇవే మనకు సంబంధం. ఆ పాత వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 65 డివైడెడ్ బై మొత్తం కలిపి ఎంత 370 అయినా. నెక్స్ట్ ఇయర్ సేమ్ ఈ అమౌంట్ మీదే, 85 డివైడెడ్ బై 370. నెక్స్ట్ ఇయర్ ఈ అమౌంట్ మీదే, 105 డివైడ్ బై 370. నెక్స్ట్ ఇయర్ ఈ అమౌంట్ మీదే, 115 డివైడ్ బై 370. అప్పుడు అల్టిమేట్ గా అసెట్ వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోద్ది లేదో చెప్పండి. మళ్ళీ ఏం చేస్తాం, అప్పుడు థర్డ్ ఇయర్ లో మళ్ళీ చేంజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సెకండ్ ఇయర్ లో అయిపోయింది మళ్ళీ తీసేసి, మళ్ళీ థర్డ్ ఇయర్ నుంచి మళ్ళీ ఫ్రెష్. ఓకేనా కాదా. ఇలా ఎన్నిసార్లు చేంజెస్ వస్తాయి, అంతే. రీఎస్టిమేట్ జరిగిందంటే ఆ రోజు మొత్తం అయిపోయినవన్నీ తీసేయండి, ఇకపైన ఎంత ఉందో అదే చూసుకోవాలి ఫ్రెష్ గా. ఓకేనా కాదా చెప్పండి. ఓకే. సో ఆ కొత్తవన్నీ లెక్కెట్టి చెప్పాడు. ఓకేనా. 11th క్వశ్చన్ చూడండి. మనం ఏదో క్వశ్చన్ వదిలేం మధ్యలో, ఏదో క్వశ్చన్ వదిలినట్టున్నాం కదా మధ్యలో, ఏం వదలలేదా. 11th క్వశ్చన్ చూడండి, ఏం వదిలేమా. స్లాగ్ని చేస్తాం చేస్ ఏ క్వశ్చన్ అన్నా 11th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎక్స్ లిమిటెడ్ పర్చేస్ ద పేటెంట్ రైట్, ఇంటాంజిబుల్ అసెట్ అయినా కాదా. లీగల్ లైఫ్ 15 ఇయర్స్, కాంపిటేటివ్ నేచర్ వల్ల యూస్ఫుల్ లైఫ్ ఎంత. లీగల్ గా అయితే దాని లైఫ్ 15 ఇయర్స్ ఉన్నా కూడా యూస్ఫుల్ లైఫ్ వీళ్ళంతా ఎస్టిమేట్ చేస్తున్నారు, 5 ఇయర్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకా స్ట్రైట్ లైన్ అమోర్టైజేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మేనేజ్మెంట్ టు బి ద బెస్ట్ మెథడ్. వాళ్ళు ఏమనుకుంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు స్ట్రైట్ లైన్ మెథడ్ వాడదాం అనుకుంటారు. మనకు మేనేజ్మెంట్ ఏది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లీగల్ లైఫ్ లో మనకు అనవసరం. మేనేజ్మెంట్ ఏదైతే ఎస్టిమేషన్ చేసుకుంటుందో అన్ని బుర్ర పెట్టే ఎస్టిమేట్ చేసుకుంటారు. చేసి ఎంత అని చెప్పారు, 5 ఇయర్స్. అంతేనా కదా చెప్పండి. ఎందుకంటే మీరు ఎంత చేసినా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్విటీ లేదు, ఎందుకు, వాళ్ళు ఎలాగో వేరే చెప్తారు. అంతేనా కదా చెప్పండి. సో మీ ప్రకారం ఏంటి, 5 ఇయర్స్, 3 lakhs డివైడ్ బై 5 ఇయర్స్ ఎంత, ప్రతి ఇయర్ ఎంత వేయాలి మీరు, 60,000 డిప్రిసియేషన్ వేయాలి, అది అమోర్టైజేషన్. 1st April 2002 మనం ఎప్పుడు కొన్నాం అసలు, 1st April 2001, అంటే ఒక ఇయర్ అయిపోయిందా లేదా చెప్పండి. ఒక ఇయర్ అయిపోతే ఒక ఇయర్ డిప్రిసియేషన్ అయిపోద్దా, అయిపోయిన తర్వాత ఎంతకి వెళ్ళిపోద్ది, 2,40,000. ఓకేనా. నెక్స్ట్ ఏం జరిగింది, మేనేజ్మెంట్ ఏమో management is uncertain that the process can actually be made economically feasible and decides to write down the patent value తగ్గించారు. ఎంత తగ్గించారు, 1,50,000 వాల్యూ తగ్గించేశారు, అంటే ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేస్తారు. ఓకేనా కదా చెప్పండి. అంటే కొత్త వాల్యూ ఎంత ఉంది, 2,40,000 కాస్త ఇంకో 1,50,000 తగ్గించేస్తే ఎంత ఉంది, ఎంత 90,000 అయినా కాదా చెప్పండి. ఓకేనా. 1,50,000 పట్టుకెళ్ళిపోయారా ఏంటి, 1,50,000 తగ్గించారు, ఒకసారి జాగ్రత్త చూద్దాం. డిసైడ్స్ టు రైట్ డౌన్ ద పేటెంట్ టు అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ 1,50,000, అంటే కొత్త వాల్యూ 1,50,000, అంటే పిఎన్ఎల్ కి ఎంత వెళ్ళిపోయింది, 90,000 చూసుకుంటారు. బై 1,50,000 అంటే 1,50,000 తగ్గించారు, టు 1,50,000 అంటే 1,50,000 వరకు తగ్గించారు. ఓకేనా కదా చెప్పండి. 2,40,000 కాస్త 1,50,000 అయిపోద్ది అని అనుకున్నారు, ఎందుకు, 90,000 ఇంపైర్మెంట్ లాస్ వేస్తారు.
ఎందుకంటే దీని నుంచి మనకి ఇక రాదని అనిపిస్తుంది, వాళ్ళకి రికవరబుల్ అమౌంట్ తక్కువ ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది, అండ్ డిసైడ్స్ టు అమౌంటైజేషన్ కూడా ఇకపైన ఎన్ని ఇయర్స్ అంట, 2 years అని అంట. ఇప్పుడు 1,50,000 డివైడ్ బై ఎన్ని ఇయర్స్, 2 years, అంటే ప్రతి ఇయర్ ఎంత, 75,000. ఓకే, ఇక్కడ వరకు 1st April 2003కి వెళ్ళేసరికి ఆల్రెడీ 1 year ఏం చేసి ఉంటారు మీరు, ఈ 75,000 తగ్గించి ఉంటారు, అంతేనా కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 75,000 అయిపోయిందా లేదా చెప్పండి, జాగ్రత్తగా చెప్పండి. ఫస్ట్ ఓపెనింగ్ ఎంత ఉంది, 3 lakhs ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ ఎస్టిమేట్ చేశారు, 5 years. ప్రతి ఇయర్ కి ఎంత డిప్రిసియేషన్, 60,000. ఫస్ట్ ఇయర్ అయిపోగా 60 తీసేగా ఎంత మిగిలింది, 2,40,000. రివైజ్ చేశారు వాల్యూ, రివైజ్ చేస్తే వాల్యూ ఎంతకి వెళ్ళింది, 1,50,000కి వెళ్ళిపోయింది. 90,000 అప్పుడే ఏం చేశారు, P&L లో దోస్తారు. ఓకేనా కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ దీనికి 1 year డిప్రిసియేషన్ అయింది. 2 years ఎస్టిమేటెడ్ లైఫ్ అన్నారు. 1,50,000 డివైడ్ బై 2 years అంటే ఎంత, ప్రతి ఇయర్ 75,000. 75,000 పోగా 1 year ఎండింగ్ ఎంత ఉంటుంది. ఏం జరిగిన తర్వాత మళ్ళీ అసెట్ వాల్యూ పెంచారు, ఎంతకు పెంచారు, 3 lakhs పెంచారు. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ అసెట్ వాల్యూ పెరిగింది కదా. P&L కి ఎంత వేస్తాము, రీవాల్యుయేషన్ రిజర్వ్ కి ఎంత వేస్తాం, జాగ్రత్తగా చెప్పండి. మీకు గుర్తుంటే P&L కి ఎంత వేస్తాం చెప్పండి. ఇందాక రీవాల్యుయేషన్ లో లాస్ ఎంత రికాగ్నైజ్ చేసాం, 90,000. ఆ 75,000 ఏంటి, డిప్రిసియేషన్. 90,000 కదా P&L లో మీరు ఇందాక తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ 90,000 ఏం చేస్తారు, అసలు మొత్తం వాల్యూ ఎంత ఉంది మన ప్రకారం, 75,000 అయినా కాదా. ఇది కాస్త ఎంతకు పట్టుకెళ్లారు మీరు, 3 లక్షలు పట్టుకెళ్లారంటే అంటే లాభం ఎంత, 2,25,000. ఈ 2,25,000 లో ఏది ఎక్కడికి వెళ్ళాలి, 2,25,000 లో 90,000 ముందు ఎక్కడికి వేసేయాలి, P&L కి వేయాలా లేదా చెప్పండి. మిగతా అమౌంట్ ఎంత, 135 తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, రీవాల్యుయేషన్ రిజర్వ్ లో వేయాలి. ఓకేనా కాదా చెప్పు, ఓకేనా కాదా. ఇకపైన అసెట్ వాల్యూ ఎంత ఉంటది, ఇకపైన అసెట్ వాల్యూ ఎంత, 3 lakhs అయినా కాదా చెప్పండి. ఓకేనా. దీనికి ఎంట్రీ ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ దీనికి, ఇప్పుడు దీనికి ఎంట్రీ ఏంటో చెప్పండి. పెంచాలి, అసెట్ వాల్యూ డెబిట్ 225, టు P&L కి ఎంత 90, టు రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత 130. ఓకేనా కాదా. నెక్స్ట్ ఏం జరిగింది, దీని తర్వాత కొత్త యూస్ఫుల్ లైఫ్ ఎంత, 4 years. మనకి పైన డిప్రిసియేషన్ ఎంత వేస్తాం, 3 lakhs డివైడ్ బై 4 years ఎంత, 75,000. ఆడు ఏమడిగాడు అసలు మనకి, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత అని చెప్పండి, 2,40,000. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత అని చెప్పండి. సెకండ్ ఇయర్ ఎండింగ్ లో రీఎస్టిమేట్ చేసాం 150, సో 1,50,000. థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత చెప్పండి, 75 తగ్గి 75కి వెళ్ళింది. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ఎంత చెప్పండి, మళ్ళీ 3 లక్షలకు పట్టుకెళ్ళారు. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ ఎంత చెప్పండి. ఫిఫ్త్ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ 4 డివైడ్ బై 4 చేసి డిప్రిసియేషన్ వేసేయాలా లేదా. 3 lakhs ఉంది కదా, 3 lakhs ఇకపైన 4 years అంటే ప్రతి ఇయర్ ఎంత, 75,000 ఏనా. అంటే నెక్స్ట్ 225, నెక్స్ట్ 150, నెక్స్ట్ 75, నెక్స్ట్ 3. ఓకేనా కాదా, అర్థమైందా లేదా చెప్పండి. అరే ఇవన్నీ చాలా చిన్న క్వశ్చన్లు రా, చాలా ఈజీ కూడా. చండాలం చేయకండి ప్లీజ్ ఇలాంటి స్టాండర్డ్స్. ఓకేనా కాదా చెప్పండి. 12th క్వశ్చన్ చూడండి. వేరు వేరే క్వశ్చన్ అన్ని, వేరు వేరే క్వశ్చన్. ఫస్ట్ ఏంటో చెప్పండి. 4 years లైసెన్స్ కొనుక్కున్నాం, ఓకేనా, టు మ్యానుఫ్యాక్చర్ డ్రగ్. ఓకే, అట్ ఎ కాస్ట్ ఆఫ్ 1 crore. అట్ ఎ స్టార్ట్ ఆఫ్ ఇయర్ ప్రొడక్షన్ కమెన్స్ ఇమీడియట్లీ. ఏది ఒక లైసెన్స్ కొన్నావు, ఇంటాన్జిబుల్ అసెట్ అవుతుందా లేదా. ఒకటి కొన్నామంటే నీకు దాని అర్థం ఏంటి, దాని మీద మొత్తం యాక్సెస్ నీకే ఉంటుందా లేదా చెప్పండి. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి కాస్ట్ కూడా మెజర్ చేయగలుగుతున్నాం. ఇది చూపిస్తామా లేదా, సెపరేట్ అసెట్ కింద అంతా 1 crore చూపిస్తాం. ఓకేనా కాదా చెప్పండి. సెకండ్ కేసు, సెకండ్ క్వశ్చన్ ఏంటో చదవండి. ఇంకో కంపెనీని కొనేసావు, ఆ కంపెనీ తాలూకు బ్రాండ్ వాల్యూ ఎంత ఉందంట, 3 కోట్లు ఉందంట. మీకు చెప్పాను, ఇంకో కంపెనీని కొనుక్కునేటప్పుడు దాని తాలూకా నెట్ ఇంటాన్జిబుల్ అసెట్స్ ఏమైనా మీరు ఎందుకు చూపించాలి, ఫెయిర్ వాల్యూ చూపించాలా లేదా చెప్పండి. సో దాని తాలూకు బ్రాండ్ ఎంత ఉంది, 3 crores ఉంది. నేను ఇప్పుడు 3 crores చూపించుకోవచ్చా లేదా, చూపించుకోవచ్చు. సో 3 crores ఇంటాన్జిబుల్ అసెట్ కింద చూపించుకోవచ్చు. ఎంతకి, 3 crores. ఓకేనా కాదా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ ఖర్చు ఏం చేయాలి, P&L లో చూపించేస్తాం. ఓకేనా కాదా. ఓకే, నెక్స్ట్ కొత్తది ఏదో కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ డ్రగ్ అంట. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంట, 10 కోట్లు అంట. క్లినికల్ ట్రయల్స్ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అండ్ సచ్ డ్రగ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ రెవెన్యూ ఓవర్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5, ఓకే సక్సెస్ఫుల్ అయిపోయింది, ట్రయల్ సక్సెస్ఫుల్ కాబట్టి ఎక్కిపోయినంత మనం యాడ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి.
కాస్ట్ ఇన్కర్డ్ టిల్ మార్చ్ వరకు ఎంత జరిగింది? 5 crores అయింది. బ్యాలెన్స్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది అంటే ఎంత? బ్యాలెన్స్ కాస్ట్ ఎంత అయిందంట? 5 crores. మొత్తం కలిపి ఎంత? 10 కోట్లు అయిందా లేదా చెప్పండి? 5 crores ఓపెనింగ్ కాస్ట్, 5 crores ఇప్పుడైంది, మొత్తం కలిపి 10 కోట్లే. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్, రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ అయ్యాయంట. టెక్నాలజికల్ ఫీజిబిలిటీ అప్పటి వరకు రాలేదంట. రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అంతా తీసుకెళ్ళి ఏం చేయాలి? పిఎన్ఎల్ లో వేసేయాలి. ఓకేనా కాదా? పెడతావు. ఇంటాంజిబుల్ అసెట్స్ అయిపోలేదు. 12 క్వశ్చన్స్ అయ్యాయి. ఓకేనా? ఒక 2 minutes ఆగి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. రేపు ఈజీగా అయిపోతాయి ఇంటాంజిబుల్ అసెట్స్. హలో హలో. ఎగ్జాక్ట్ 1 hour అయింది. ఏం బుక్ అది ఉంటుంది? ఆ? అదా? జిఎస్టీ బోర్డ్ బుక్ కదా? ఏంటి అంతుంది? అంటే ఏదో సిఏఓలతో కంపాటబుల్ గా ఉండడానికి పెట్టడం కాకపోతే ఎందుకురా అంత? ఓపెన్ ఏ కోర్స్ ఇస్తున్నా? రాసావా నేనే దాంట్లో? రాసు. అయితే అయిపోయింది కదా ఈరోజు టార్గెట్. అదే చెప్తున్నాను. ఎక్కువ. హలో హలో. చూడరా, స్టార్ట్ చేసేద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? చాలా లోపల ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దానండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. X Limited is engaged in the business of publishing journals. They acquired 100% stake in Y Limited. వేరే కంపెనీలో 100% కొనేసారు. బిజినెస్ కాంబినేషన్. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత కట్టామంట? 10 కోట్లు. కానీ అవతల వాళ్ళ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 8,50,00,000. ఎందుకు కట్టారు మరి 10 కోట్లు? ఆ 1,50,00,000 ఏమవుతుంది? గుడ్ విల్ అయినా కదా? పర్చేస్ కన్సిడరేషన్ లో 30 లక్షలు స్కిల్ స్టాఫ్ అంట. తొక్క స్కిల్ స్టాఫ్ అయితే మనం ఇంటాంజిబుల్ అసెట్ చూపిస్తాం ఏంటి? చూపించం. అంతేనా కదా చెప్పండి? 50 lakhs నాన్ కంపీట్ ఫీజ్ అంట. ఇది చూపిస్తామా లేదా చెప్పండి? నాన్ కంపీట్ ఫీజ్ అంటే ఏంటి? కాంపిటీషన్ లో ఉండకుండా ఉండడానికి మనం కట్టిన ఫీజు. అంతేనా కదా చెప్పండి? అవతల వాడు మళ్ళీ ఈ బిజినెస్ పెట్టకుండా ఉండడానికి మనం వాడికి కట్టారా 50 లక్షలు నాన్ కంపీట్ ఫీజ్. మనకి రైట్ ఉందా లేదా ఇప్పుడు లీగల్ గా? దీని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చినట్టే కదా మరి. అప్పుడు ఈ 50 lakhs చూపిస్తానా లేదా? నేను ఇంటాంజిబుల్ అసెట్ చూపిస్తాను. మరి 50 lakhs ఒకటి ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తే గుడ్ విల్ అని చూపిస్తాను. 1,50,00,000 అన్నారు ఇందాక. అందులో 50 లక్షలు నాన్ కంప్లీట్ ఫీజు. మరి ఇంకా 1,50,00,000లో ఇంకెంత ఉంది? 1,00,00,000 ఉంది. 1,00,00,000 ఎక్కడ చూపిస్తాను? గుడ్ విల్. మీకు అర్థమవుతుందా? ఈ 10 crores అన్నిటికీ కలిపి కట్టిందిరా. ఈ 8,50,00,000 ఏంటి? మిగతా నెట్ అసెట్స్. అందులో ఇది లేదు, ఇది సెపరేట్. ఓకేనా కదా? ఇప్పుడు ఈ 50 lakhs సెపరేట్ గా మనం చూపిస్తాం లేదా అసెట్ కింద? చూపిస్తాం. అంటే యాక్చువల్ గా అడిగి కట్టింది 10 కోట్లైనా అందులో 50 లక్షలు వేరే అసెట్ కోసం కట్టారా? ఆ అసెట్ పేరు ఏంటి? నాన్ కంప్లీట్ ఫీజు కోసం కట్టినట్టు. అది తీసిగా ఇంకెంత కట్టాను? 9,50,00,000 కట్టినట్టు. 950 మైనస్ 850 ఎంత? 1,00,00,000 ఆ 1,00,00,000 గుడ్ విల్. అర్థమైందా మీకు? మధ్యలో ఇదా స్కిల్ స్టాఫ్ కోసం కట్టిందా? ఇది మరి ఇంకేం చూపించు అసెట్ కింద. దీనికి ఏమైనా సెపరేట్ అసెట్ కింద చూపిస్తావా? చూపించు. అదంతా ఇందులో కలిసిపోద్ది, ఈ 1,00,00,000 కలిసిపోద్ది.
చూపించకూడదు. అందుకే నేను ఎక్కడైనా చూపించానా? నేను సెపరేట్ అసెట్ కింద చూపించాను దాన్ని, చూపించలేదు. బ్యాలెన్స్ అమౌంట్ అంతా బిజినెస్ కాంబినేషన్ మనం చదువుకుంటాం, బ్యాలెన్స్ అంతా గుడ్ విల్ లో తోసేయండి, అందుకనే గుడ్ విల్ లో తోసి 30 సెపరేట్ గా రాకూడదు. ఇండైరెక్ట్ గా వచ్చిందంటే వచ్చింది మరి అంతే. అంటే నీకు ఇండైరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది, ఇందులోకి వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం, చదవండి. ఒక రెస్టారెంట్ చైన్ నుంచి ఫ్రాంచైజ్ కొన్నాం. అదే ఏదో పారడైస్ బిర్యానీ పెడుతున్నాను, పారడైస్ ఫ్రాంచైజ్ కొనుక్కున్నాను. ఎంత కొనుక్కున్నాను? ₹1,00,00,000 కొనుక్కున్నాను. ఫ్రాంచైజ్ యూస్ఫుల్ లైఫ్ 10 years ఉంది. ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకున్నామంటే ఏమని? ఫ్రాంచైజీ వుడ్ ఆల్సో పే ఫ్రాంచైజర్ రాయల్టీ యాజ్ అ పర్సన్. అంటే నేను వాడికి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ కోసం కట్టాను కదా ₹1,00,00,000, దాంతో పాటు ప్రతి ఇయర్ నా సేల్స్ లో ఎంత పర్సెంటేజ్ అని కడతానని చెప్పాను. ఓకేనా? కింద ఫ్రాంచైజ్ రైట్స్ బి ట్రీట్, ఇది ఇంటాంజిబుల్ అసెట్ అవుతా లేదా ఫస్ట్ చెప్పండి నాకు. ఫ్రాంచైజ్ రైట్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఫస్ట్ ఎంత చూపిస్తాను నేను చెప్పండి. ఇనీషియల్ గా నాకు ఇది ఒకటే తెలుసు, సేల్స్ ఎంత అవుతాయి తెలుసా మీకు? ఇట్ కెనాట్ బి మెజర్డ్ రిలయబుల్ అయినా కాదా చెప్పండి. సో దాని గురించి వదిలేయండి. ఈ ₹1,00,00,000 నేను చూపిస్తానా లేదా? చూపించేస్తాను. మరి ప్రతి ఇయర్ కడుతున్నాం కదా సార్, అదేం చేస్తాను? ఇంకేం చేస్తారు? P&L లో దోసేయండి, ఇంకేం చేయగలరు? ఓకేనా కాదా చెప్పండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ఎంత కడతారో మీకేం తెలుసా? ఎంత సేల్ అవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? రూపాయి అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, ఎవరికి తెలుసు? ఎంతైనా ఎంత ఎప్పటికప్పుడు కట్టాలి. కట్టాల్సింది అప్పటికప్పుడు ఏం చేస్తుంది? P&L లో చూపించేస్తుంది. ఓకేనా కాదా చెప్పండి అని చెప్పుకుంటే అప్పుడు నువ్వు 10 lakhs ఏం చేయాలి? ప్రతి ఇయర్ కట్టేదానికి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టుకొని అది ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించుకోవచ్చు. ఇప్పుడు అది అడిగిన డౌట్ అర్థమైందా? ఇలా కాకుండా ప్రతి ఇయర్ 10 lakhs కట్టేస్తానని చెప్పాను, అప్పుడు అది డిఫర్డ్ పేమెంట్ లాగా. డిఫర్డ్ పేమెంట్ అయితే మనం ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతామా? నువ్వు 1 year ఎండింగ్ లో 10 lakhs, 2 years ఎండింగ్ లో 10 lakhs, 3 years ఎండింగ్ లో 10 lakhs అని చెప్పావు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి ఇయర్ కి ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తావు, తీసుకొచ్చి ఎంత చూపిస్తావు అంత చూపిస్తావు. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? థర్డ్ క్వశ్చన్ చదవండి. ఇది బాగుండొచ్చు. క్వశ్చన్ చదవండి. ఎంటిటీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందంట. అడ్వర్టైజ్మెంట్ లో ఒక రిప్లై స్లిప్ ఇస్తుందంట. ఎంటిటీ అడ్వర్టైజ్మెంట్ కి పేపర్ లో వస్తుందా? ఒక స్లిప్ కూడా అటాచ్ అవుతుంది. పేపర్లతో పాటు కొన్ని పేపర్లు వస్తాయి కదా, వాళ్ళ వేరే అలాగ ఒక పేపర్ వస్తుంది. అందులో ఏంటంటే ఇన్ఫార్మ్స్ ఇండివిజువల్లీ రిప్లైయింగ్ టు ది అడ్వర్టైజ్మెంట్ దట్ ద ఎంటిటీ మే పాస్ ఆన్ ది. అందులో క్లియర్ గా చెప్తాను ఏమని చెప్పారంటే, మీరు కనుక ఈ డీటెయిల్స్ నింపి రేపు పేపర్ వాడు వస్తాడు కదా, ఆడి చేత పంపించారనుకోండి, ఈ డీటెయిల్స్ మా దగ్గరకు వస్తాయా? మేము ఎవరికైనా అమ్ముకోవచ్చు అని రాశాను క్లియర్ గా. అర్థమైందా? కస్టమర్ డేటా కలెక్ట్ చేస్తున్నాను రా, అది నేను ఎవరికైనా అమ్ముకుంటానో ముందే చెప్పాను రా. ఓకేనా? అన్లెస్ ద ఇండివిజువల్ టిక్స్ ఏ బాక్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. మీరు టిక్ కొట్టారు అనుకోండి, ఇది ఎవరికి పంచకూడదని టిక్ ఒక బాక్స్ ఉంటుంది, అది టిక్ కొట్టారు అనుకోండి, డిస్క్లైమర్ లాగా రా, అది టిక్ కొట్టారు అనుకోండి, అప్పుడు ఎవరికి పంచదు. టిక్ కొట్టకపోతే పనిచేస్తుంది. ఓకే? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎంటిటీ ఇలాగా చాలా కస్టమర్ లిస్టులు వచ్చాయి మనం సంపాదించాం. ద లిస్ట్ ఈస్ ఇప్పుడు మనం ఈ లిస్ట్ ఏం చేస్తున్నాం? వేరే వాళ్ళకి అమ్ముతున్నాం. ఓకేనా కదా? ఈ లిస్ట్ ఏం చేస్తున్నాం? వేరే వాళ్ళకి అమ్ముతున్నాం. ఇప్పుడు ఇది అసెట్ కింద చూపిద్దాం, ఎందుకంటే దీని నుంచి నాకు లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎంటిటీ చూపిద్దాం అనుకుంటున్నాం. చూపించొచ్చా లేదంటే ఫస్ట్ క్లియర్ గా సెపరబుల్ అయినా కాదా అంటే సెపరబుల్. ఈ అసెట్ ఒక్కటి నేను సెపరేట్ చేయొచ్చు అంటే సెపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే దీని కాస్ట్ నేను మెజర్ చేయగలను. ఇప్పుడు దీనికోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావంటే, పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్ వేస్తారని చెప్పలేవు. ఎందుకు చెప్పండి? పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్ దేనికి వేసావు? నీ బిజినెస్ ప్రమోషన్ కోసం, అంతేనా కాదా? ఆ బిజినెస్ ప్రమోషన్ కోసం ఎంత, దీనికోసం ఎంత అని డివైడ్ చేయగలవా నువ్వు? చేయలేవు కదా. అంతేనా కాదా చెప్పండి. సో అలాంటప్పుడు ఇది ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తానా? చూపించకూడదు. రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వట్లేదు. ఒకటి మీట్ అవుతుంది, ఒకటి మీట్ అవ్వదు. ఓకేనా కదా? సో మీరు అలా రాయాలి క్లియర్ గా. లీగల్ రైట్స్ అయితే మామూలుగా లేవు, బట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ హావ్ టేకెన్ ప్లేస్ దట్ ఎవిడెన్స్ సెపరబిలిటీ ఆఫ్ ద అసెట్. సెపరబిలిటీ అయితే ఉంది. కంట్రోల్ దట్ ఎంటిటీ, కంట్రోల్ కూడా ఉందా లేదా? ఉంది, ఎందుకంటే నేను క్లియర్ గా రాశాను అందులో. ఓకేనా? సో ఇంటాంజిబుల్ అసెట్ అయినా అంటే ఇంటాంజిబుల్ అసెట్, కానీ రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవుద్దా అంటే క్లియర్ గా దాని కాస్ట్ మనం మెజర్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఇట్ డస్ నాట్ మీట్ ద కండిషన్స్ టు రికాగ్నైజ్ అండ్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ కాదా అంటే ఇంటాంజిబుల్ అసెట్. మీకు ఇందాక కూడా చెప్పాను, కస్టమర్ లిస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అయినా అంటే అసెట్, కానీ చూపిస్తామా అంటే రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వదు. ఎందుకు చెప్పండి? కాస్ట్ కరెక్ట్ గా మెజర్ చేయలేం కాబట్టి. అర్థమైందా? అర్థమైందా లేదా? మీరు ఈ 2 పాయింట్స్ రాయాలి ఆన్సర్. అది ఇంటాంజిబుల్ అసెట్ అని చెప్పాలి, కానీ అది రికాగ్నైజ్ చేయకూడదని చెప్పాలి. ఓకేనా కదా చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. ఏంటి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. ఫోర్త్ వన్ చూడండి. న్యూ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామంట, 100 మంది ఎంప్లాయీస్ పెట్టుకున్న ట్రైనింగ్ ఇచ్చామంట. ఇది మీకు చెప్పాను కదా, ఇంటాంజిబుల్ అసెట్ అవుతా లేదా చెప్పండి.
ఇక్కడ చూడండి, హెచ్ఆర్ పాలసీ చాలా బాగుందంట, వాళ్ళు అసలు వెళ్ళే సమస్య లేదంట. ఎవడు అడిగాడు నీకు వాళ్ళు వెళ్ళే సమస్య లేదు, మీరు రాసి పెట్టి ఇవ్వగలంట వాళ్ళు వెళ్ళే సమస్య లేదు. ఇలాంటివి ఏం చెప్పడం లేవు. అవునా కాదా చెప్పండి, ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తామా? చూపించకూడదు. మియర్లీ హ్యావింగ్ గుడ్ హెచ్ఆర్ పాలసీస్ ఉన్నంత మాత్రం అది ఇంటాంజిబుల్ అసెట్ అయిపోద్దా? అవ్వదు. వన్ వర్డ్ ఆన్సర్ రా బాబు. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. టెలికాం లైసెన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుక్కున్నానండి, ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించొచ్చా లేదు? చూపించవచ్చు. ఏంది ఈ క్వశ్చన్? ఓకేనా కదా చెప్పండి. సిక్స్త్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా? చూడండి, ఇదిరా అసెట్ కాస్ట్ లెక్కటండి. ఎంత? 30 లక్షలు కలుపుతానా లేదా? సాఫ్ట్వేర్ కోసం డబ్బులు కట్టాను, కలుపుతాను. 50,000 పర్చేస్ ట్యాక్స్ అంట, నాన్ రీఫండబుల్ అని చెప్పాడు, కలుపుతామా లేదా? కలుపుతాము. కానీ దానికన్నా ముందు కింద చూడండి, రేట్ డిస్కౌంట్ ఉంది. ఎంత? 5% ఆన్ లిస్ట్ ప్రైస్. లిస్ట్ ప్రైస్ ఎంత? 30 లక్షలు. 30 లక్షల్లో 5% తీసేయండి ఫస్ట్, తర్వాత 50,000 యాడ్ చేయండి. తర్వాత 7 lakhs కస్టమైజేషన్ కాస్ట్, కలుపుతామా లేదా? కలుపుతాం. తర్వాత మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, కలుపుతామా? కలపం. ఎంత అయింది ఇప్పటికి? అయిపోయి 36 lakhs. ఏంటి క్వశ్చన్స్ ఇంతే ఉంటాయా? మనం ఏమైనా ఇంకొక పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఓకేనా కదా చెప్పండి. సెవెంత్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చెప్పండి. ఇది బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూడాలి. పర్చేస్ నెట్ అసెట్స్ ఎంత కొన్నాము? 4 lakhs పెట్టి కొన్నాం. దీనివల్ల మనం ఎక్వైర్ చేసుకుంది ఎంత అంటే, ఇవే కదా అని అనుకోకండి. మీరు బిజినెస్ కాంబినేషన్ లో నేర్చుకుంటారు ఏంటంటే, ఒక బిజినెస్ కాంబినేషన్ లో మీరు ఏమైనా అసెట్స్ ఎక్వైర్ చేస్తే అవన్నీ ఎంతకు చూపించాలి? కాస్ట్ కాదు, దాని తాలూకు ఫెయిర్ వాల్యూ చూపించాలి. ఇవి ఎక్కడ నేర్చుకుంటాం? బిజినెస్ కాంబినేషన్ లో నేర్చుకుంటాం. ఇవి కాస్ట్లు, దాని కింద ఫెయిర్ మార్కెట్ వాల్యూలు ఇచ్చాడు. అందుకే మీకు ఇందాక నుంచి చూస్తే బిజినెస్ కాంబినేషన్ లో ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ అని ఆడే ఇచ్చాడు. ఇక్కడ మనకి రెండు ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఏం వాడాలి? ఫెయిర్ వాల్యూ వాడాలి. ఓకేనా కదా? ఇది ఎక్కడ నేర్చుకుంటారు? 103 బిజినెస్ కాంబినేషన్ లో నేర్చుకుంటారు, కంగారు పడాల్సిన విషయం. ఓకే, సో ఫెయిర్ వాల్యూ ఎంత ఉన్నాయి చెప్పండి? 1,50,000, 30, 70. ఓకేనా కదా చెప్పండి. ఇంకా క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత? దాని ఫెయిర్ వాల్యూ ఎంత? 1,30,000. మొత్తం కలపండి, ఇప్పటికి ఎంత అయింది అసెట్స్? 150 + 30, 180. 180 + 70 ఎంత? 250. 250 + 130 ఎంత? 380. మైనస్ లైబిలిటీస్ ఉన్నాయి 50, తీసేయండి. లైబిలిటీ ఫెయిర్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, అదే 50 అనుకుంది. ఎంత? 3,30,000. 3,30,000 వర్త్ ఎక్వైర్ చేసుకోవడానికి నువ్వు ఎంత కడుతున్నావు? 4 lakhs కడుతున్నావు. అంటే గుడ్ విల్ ఎంత చెప్పండి? గుడ్ విల్ 70,000. అది ఏమడిగాడు? ఏవేవి చూపించాలో అని అడిగాడు. ఏవేవి చూపిస్తారు చెప్పండి? గుడ్ విల్ ఏమో 70,000 చూపిస్తారు, మిగతావన్నీ ఇప్పుడే చెప్పాను ఫెయిర్ వాల్యూ చూపించాలని. అవునా కదా చెప్పండి, అయిపోయింది ఆన్సర్ అంతే. ఓకేనా కాదా? ఇక్కడ ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా మనకు గుర్తుందా? ఇంటాంజిబుల్ అసెట్స్ ఒకవేళ ఆడే ఇచ్చేస్తే మనం మళ్ళీ లెక్కెట్టాల్సిన అవసరం ఉంది సెపరేట్ గా. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి రా. ఓకేనా కాదా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? ఎయిత్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్ గా. ఇది మీకు గుర్తుందా? అదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత? అసలు ఆగండి, మనం ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకున్నామంట, ఎంత పెట్టి కొనుక్కున్నాం? 50 lakhs. ఇందాక నుంచి చెప్తున్నాను చూసారా, ఫెయిర్ వాల్యూ ఆడే డైరెక్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 45 lakhs. మీరు నాకు చెప్పండి, 50 lakhs మైనస్ 45 lakhs ఎంత చెప్పండి? 5 lakhs అయినా కదా? మామూలుగా అయితే గుడ్ విల్ 5 lakhs. కానీ ఆగండి, కంపెనీ ఎస్టిమేట్స్ దట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇన్ ప్రాసెస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, మీకు గుర్తుంది ఇందాక చెప్పాను, రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైనా ప్రాసెస్ లో ఉంటే మీరు దాన్ని చూపించుకోవచ్చా లేదా? బిజినెస్ కాంబినేషన్ టైంలో చూపించుకోవచ్చా? ఎంతకు చూపించాలని చెప్పాను? దాని తాలూకు ఫెయిర్ వాల్యూ చూపించాలని చెప్పానా లేదా? మీకు చెప్పానా లేదా చెప్పండి. అంటే ఎంతకు చూపించాలి చెప్పండి? నేను ఈ కాస్ట్ ని 10 lakhs కి చూపించాలా లేదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకేనా కదా? సో 10 lakhs కి నేనైతే అది చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కాస్ట్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. 5 lakhs ఏమో రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ అంట, 2 lakhs టు ఎస్టాబ్లిష్ టెక్నాలజికల్ ఫీజిబిలిటీ అంట. టెక్నాలజికల్ ఫీజిబిలిటీ తర్వాత ఎంత ఖర్చు పెట్టామంట? 7 lakhs అంట. మీరు నాకు చెప్పండి, ఈ 5 lakhs ఈ 2 lakhs పట్టించుకుంటానా? P&L లో తోసేస్తాను. అప్ టు ద డేట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ టెక్నాలజికల్ ఫీజిబిలిటీ వరకు మనం పెట్టిన రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అంతా ఏం చేస్తాం? P&L లో తోసేస్తాం. ఈ 7 lakhs మాత్రం ఏం చేస్తాం? యాడ్ చేస్తామా లేదా చెప్పండి. అంతేనా కదా? డెవలప్మెంట్ ఫేజ్ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత అయింది ఇప్పుడు? ఇందాకలేమో 10 లక్షలు, ఇప్పుడు ఎంత? 7 lakhs. మొత్తం కలిపి ఎంత? 17 lakhs. ఇంటాంజిబుల్ అసెట్ ఎంత? 17 lakhs.
ఓకేనా కాదా చెప్పండి. మీకు చెప్పాను నేను ఇందాక ఫస్ట్ లైన్ చదవండి. ఇనీషియల్ గా బిజినెస్ కాంబినేషన్ టైంలో ఇన్ హౌస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైనా ఎక్వైర్ చేసుకుంటే, అంటే వాళ్ళకి ఆల్రెడీ రీసెర్చ్ నడుస్తుంది అనుకోండి, మీరు దాని తాలూకా ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో అంతకు చూపించవచ్చు. అందుకనే 10 lakhs చూపించాలి. కానీ ఆ తర్వాత మనం కూడా నడిపాం దాన్ని. మనం పెట్టేటప్పుడు మాత్రం ఫీజిబిలిటీ వరకు చూసుకుంటాం. ఫీజిబిలిటీ వరకు పెట్టే ఖర్చులను ఏం చేస్తాం, పిఎన్ఎల్ లో తోసేస్తాం. ఫీజిబిలిటీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, అసెట్ కి యాడ్ చేస్తాం. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా చెప్పండి రా. ఓకే, 9th క్వశ్చన్ చూడండి ఫాస్ట్ గా. అరే ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ రా, చెప్పండి రా బాబు. మనం ఏం ఎక్వైర్ చేసుకుంటున్నాం, పేటెంట్ రైట్. మనం ఏమి ఇచ్చేస్తున్నాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కమర్షియల్ వాల్యూ అదే, ల్యాక్ ఆఫ్ కమర్షియల్ కాదు, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంది. అప్పుడు ఫస్ట్ ఏం చూడాలి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఏంటి, 18 lakhs అయినా కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయినా కదా చెప్పండి. అప్పుడు ఎంట్రీ అంటే చెప్పండి, పేటెంట్ వస్తుంది. పేటెంట్ 18 lakhs టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఎంత దాని బుక్ వాల్యూ ఎంత ఉందో చెప్పాడా, చెప్పలేదు. అంతే కదరా, పేటెంట్ వస్తుంది కదరా, ఎక్వైర్డ్ పేటెంట్, పేటెంట్ డెబిట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది కదా. బుక్ వాల్యూ ఎక్కడైనా చెప్పాడా, చెప్పలేదు. మనకి ఏం అడిగాడు అసలు, ఎంతకు చూపించాలని అడిగాడు. ఓకే, మనకి ఎంట్రీ కూడా అడగట్లేదు. ఎంతకు చూపించాలి చెప్పండి ఫస్ట్ కేసులో. ఇప్పుడే చెప్పారు ఎంతకు చూపిస్తారు, 18 lakhs. ఒకవేళ 2 lakhs క్యాష్ పే చేస్తే ఎంతకు చూపిస్తారని అడుగుతున్నాడు, 20 lakhs. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కదా చెప్పండి. అదే 2 lakhs క్యాష్ వచ్చిందంటే 16 lakhs. మీకు ఏం చెప్పాను, మనం అనుకుంటున్న వాల్యూకి యాడ్ చేయాలా లెస్ చేయాలా అనేది చూసుకోవాలి మీరు. అంతేనా కదా, నేను చేసాం కదా క్వశ్చన్స్. ఓకేనా, అర్థమైందా లేదా చెప్పండి. 10th క్వశ్చన్ చూడండి. ఇదేంటి, ఇదే ఆన్సర్. చూడండి ఇక్కడ ఫ్యాషన్ షో పెట్టామంట. ఫ్యాషన్ షో పెడితే ప్రమోషన్ కాస్ట్ ఇదేం చేస్తాం, ప్రమోషన్ కాస్ట్ ఏం చేస్తాం, పిఎన్ఎల్ లో తోసేయండి ఎందుకని. నెక్స్ట్, $900 ఫస్ట్ మార్చ్ వరకు అయిందంట. 100 ఏమో ఫస్ట్ మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు అయిందంట. ఇంటాంజిబుల్ అసెట్ డెఫినిషన్ ఎప్పుడు మీట్ అయిందంట, ఫస్ట్ మార్చ్. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, దానికన్నా ముందు అయిన ఖర్చులన్నీ ఏం చేస్తాం, పిఎన్ఎల్ లో తోసేస్తాం. దాని తర్వాత అయిన ఖర్చులే కదా మనం కలుపుకుంటాం. సో 1000 లో 900 అయితే పిఎన్ఎల్. అంతేనా కదా చెప్పండి. ఇంకో 100 ఏం చేస్తాం, అసెట్ కాస్ట్ కి యాడ్ చేస్తాం. అవునా కాదా చెప్పండి. ఓకేనా కదా. తర్వాత ఏం జరిగింది, ఆ రోజు రికవరబుల్ అమౌంట్, ఆ తర్వాత ఏం జరిగింది, రికవరబుల్ అమౌంట్ ఆఫ్ నో హౌ ఆ రోజు ఎంత ఉందంట, 500 ఉందంట. రికవరబుల్ అమౌంట్ 500 ఉంది. బుక్ లో వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. మనం ఏమైనా కెలుపుతాం అప్పుడు, కెలపం. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే ఎంత ఉంటుంది చెప్పండి, 100 ఉంటుంది. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగింది, 2002-03లో 2000 రూపీస్ ఖర్చు పెట్టామంట. 2000 రూపీస్ ఖర్చు పెడితే మళ్ళీ 100 యాడ్ చేస్తా లేదా చెప్పండి, వన్స్ ఫీజిబిలిటీ వచ్చింది కదా. 100 + 2000 ఎంత, 2100 అయినా. ఆ రోజు రికవరబుల్ అమౌంట్ ఎంత ఉందంట, 1900 ఉందంట. 2100 ఉంది బుక్స్ లో వాల్యూ, రికవరబుల్ వాల్యూ ఎంత ఉంది, 1900 ఉంది. మనం ఏం చేస్తాం, రికవరబుల్ వాల్యూ పడిపోయింది కాబట్టి ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేస్తామా లేదా, ఎంతకి, 200 రూపీస్. 200 రూపీస్ ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా కాదా. అరే మరీ చిన్నపిల్లల క్వశ్చన్స్ ఉన్నాయిరా, ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చెప్పండి, ఏవేవి కలుపుతారో చెప్పండి. ఏహే, అసలు మీరు ఎన్ని ఇచ్చినా మనం డైరెక్ట్ గా పదం కోసమే చూడాలి. ఏంటది, టెక్నికల్ ఫీజిబిలిటీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత అయిన ఖర్చులు మాత్రం మనం ఏం చేస్తాం, ఆ ముందు అయిన ఖర్చులను ఏం చేస్తాం. ఎప్పుడు వచ్చింది చెప్పండి టెక్నికల్ ఫీజిబిలిటీ, ఇక్కడ చూస్తే ఇంకా అక్కడ వరకు అవుతుంది. ఇక్కడ నుంచి ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఫీజిబిలిటీ ఖర్చులు అవుతున్నాయి. అంతేనా కదా. అంటే ఫస్ట్ 2 lakhs, 5 lakhs, 2 lakhs తీసుకెళ్ళి ఏం చేస్తాం చెప్పండి, పిఎన్ఎల్. 9 lakhs తీసుకెళ్ళి పిఎన్ఎల్ లో వేసేస్తాం. నెక్స్ట్, ఇక్కడ నుంచి 7 lakhs టెస్టింగ్ కోసం కలుపుతాం లేదా, 2 lakhs మొత్తం కలిపి ఎంత, 9 lakhs. తర్వాత ఏదో కాన్ఫరెన్స్ పెట్టి అందరు జనాలు పిలిచామని, అలాంటివి కలుపుతామా, ఇనాగ్రేషన్ ఖర్చులు ఇలాంటివి కలపకూడదు. ఓకేనా కదా చెప్పండి. డెవలప్మెంట్ అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, అసెట్ కాస్ట్ 9 lakhs. అయిపోయింది ఆన్సర్. నెట్ ప్రాఫిట్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాడు, 40 lakhs ఎస్టిమేట్. మనకెందుకు అవన్నీ, అయిపోయింది 9 lakhs. ఓకేనా కదా. రే మరీ దారుణంగా ఉన్నారు. నాకు ఎందుకు ఇంటెన్త్ ప్లస్ అయిపోద్దామో అనిపిస్తుంది. యాక్చువల్ అయిపోయింది. 12th క్వశ్చన్ వచ్చాం కదా, 13, 14, 15. ఓకేనా కదా చెప్పండి. ఇది నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్స్ చూద్దాం. ఓడియం ఇదేంటి, ఇది చూడండి ఒకసారి. ఇదేంటి చెప్పండి, బట్ డైరెక్ట్ ఏంది ఇది, కోడ్ ఏంటిది,
డెవలపింగ్ ఏ న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఖర్చు మళ్ళీ సెప్టెంబర్ 30th వరకు ఎంత అయిందంట, ₹1,00,00,000 అయిందంట. డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎప్పుడు రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అయిందంట, 1st July 2001 అంట. 1st July 2001 తర్వాత ఎంత ఖర్చు పెట్టాము, ₹1,00,00,000లో 70 లక్షలు ఏమో జూలై నుంచి సెప్టెంబర్ వరకు, అంటే ఆ 70 లక్షలు మాత్రమే రికగ్నైజ్ చేస్తాం. మిగతా 30 lakhs ఏం చేయాలి, అయిపోయింది ఆన్సర్. మిగతా 30 lakhs P&L తోసేది. ఓకేనా కాదా చెప్పండి. రే అర్థమవుతుంది కదా, అదే పాయింట్ తిప్పుతున్నాడు రా బాబు, ఎన్నిసార్లు అడిగి. ఇదే 14th క్వశ్చన్ చూడండి. ₹1,00,00,000 ఉన్నది, అమౌంటైజేషన్ ఎంత ఉందంట, 40 lakhs ఉంది. మరి రీవాల్యుయేషన్ కి ఏం ఎంట్రీలు వేస్తానని అడుగుతున్నట్టు. మీకు గుర్తుందా, 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఏం చేయొచ్చు చెప్పండి. ఫస్ట్ మెథడ్ లో ఫస్ట్ అమౌంటైజేషన్ ని అసెట్ కి అడ్జస్ట్ చేసేయండి. ఎలా చేస్తాను చెప్పండి. అమౌంటైజేషన్ డెబిట్ టు ఇంటాంజిబుల్ అసెట్ ఎంత వేస్తాను చెప్పండి. ఆ 40 lakhs వేసేస్తాం, అంతేనా కదా. ఇప్పుడు ఎంత అయిపోతుంది దాని వాల్యూ, 60 lakhs అయిపోయింది. అది కాస్త ఎంతకి వెళ్ళింది ఇప్పుడు, 150కి వెళ్ళింది. మనం ఏం చేస్తాం చెప్పండి, అసెట్ అకౌంట్ పెరుగుతుంది. అసెట్ అకౌంట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత వేస్తాం చెప్పండి, 90 lakhs 90 lakhs. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసు గుర్తుందా, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అయిందో చూసేవాళ్ళం. ఎంత ఇంప్రూవ్ అయిందో చెప్పండి. 60 ఉండేది కాస్త ఎంత అయింది, 150 అయింది. అంటే 90 ఇంప్రూవ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయింది అంటే 90/60 × 100, 150. 150% కన్ఫ్యూజ్ అయిపోకండి. 150 ఎందుకు వచ్చింది అనుకోకండి. 150% అయినా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అసెట్ ని 150 పెంచాలి, డిప్రిసియేషన్ ని 150 పెంచాలి. ఆటోమేటిక్ గా డిఫరెన్స్ ఎంత రావాలి, 90 రావాలి. అసెట్ ని 150% పెంచుతాం. అసెట్ కాస్ట్ ఎంత ఉంది, ఒరిజినల్ కాస్ట్ ₹1,00,00,000. 150% పెంచండి, కోటి కాస్త ఏమవుద్ది ఇప్పుడు, సంపెత్త. 150% పెంచమన్నాను. కోటి ప్లస్ 1,50,000 2,50,000 అవుద్ది. ఇలాంటి చందాలనే చేయకండి. 2,50,00,000 కాదా చెప్పండి అసెట్ కాస్ట్. ఓకేనా కాదా, అసెట్ 250 టూ. ఇదేంటి చెప్పండి, దీని పరిస్థితి ఏంటి, అదే 2,50,00,000. అసెట్ వాళ్ళకి కొత్త కాస్ట్ 2,50,00,000. అంటే మనం ఇప్పుడు వేయాల్సింది 1,50,000, కానీ అసెట్ వాళ్ళకి కొత్త కాస్ట్ ఎంత, 2,50,00,000. అమౌంటైజేషన్ ఎంత చెప్పండి, దీని మీద ఎంత, 40 lakhs మీద 150% పెంచుతారు. ఎంతకి వెళ్తుంది అది, ఇక్కడ ఎంత వేయాలి చెప్పండి, 60 lakhs అయినా. ఆటోమేటిక్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 90 lakhs అయినా కదా చెప్పండి. ఓకేనా కాదా, అరే సేమ్ క్వశ్చన్ రా బాబు, దాంట్లో ఉన్న క్వశ్చన్ దీంట్లో లాగేస్తా. ఓకేనా కాదా చెప్పండి. ఏమైనా డౌట్ ఉందా, ఏదో కొంచెం పెద్ద క్వశ్చన్ ఉంది, చూద్దాం. అట్లీస్ట్ ఒకటైనా పెద్ద క్వశ్చన్ చేసినట్టు. చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. One of the senior engineers has been working on a process to improve manufacturing efficiency పెంచుదాం అని అనుకుంటున్నాం. అండ్ దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుందని మన ఉద్దేశం అండి. మేజర్ ప్రాజెక్ట్ అంట, ఫుల్ సపోర్ట్ ఉందంట మనకి. సీనియర్ ఇంజనీర్ ఏమో కాస్ట్ రిడక్షన్స్ విల్ ఎక్సీడ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ విత్ ఇన్ 24 months ఆఫ్ దర్ ఇంప్లిమెంటేషన్. అందరు బాగా నమ్ముతున్నారు దాన్ని. ఓకే, అంటే 24 months లో మనం ఈ కాస్ట్ ని రికవర్ చేసుకోగలం. దీనికోసం పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దీనివల్ల మనకు వచ్చి సేవ్ అవుతుంది కదా ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్స్ 24 months లో ఎంత సేవ్ అవుతుందో అంత ఖర్చు అవుతుంది ఇప్పుడు మహా అయితే. అర్థమైంది? ఇప్పుడు ఖర్చు పెట్టాలా లేదా ఆ ప్రాజెక్ట్ కోసం, ఆ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు ఎన్ని మంత్స్ లో రికవర్ అయిపోద్ది, 24 months లో రికవర్ అయిపోద్ది, సింపుల్ గా చెప్పాలండి. ఓకేనా కదా, ఎందుకంటే మనకు అయ్యే ఖర్చు కన్నా ఖర్చు తగ్గుతుంది కదా, సేవింగ్స్ అయినా కాదా. తర్వాత ఏం జరిగింది, రెగ్యులేటరీ టెస్టింగ్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది, 1st June 2005 వచ్చింది. ఓకే, దిస్ రిమూవ్డ్ అన్సర్టైనిటీస్, అంటే ఎప్పటి నుంచి ఫీజిబిలిటీ వచ్చింది, 1st June 2005 నుంచే వచ్చింది. టెక్నాలజికల్ ఫీజిబిలిటీ బదులు రెగ్యులేటరీ అప్రూవల్ అని పదం వాడాడు, అంతే. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, 20th April. కాస్ట్ ఇన్కట్ ఎంత అంట, 18 lakhs ఇన్కట్ డ్యూరింగ్ ద ఇయర్ టిల్ 31st March 2006 వరకు 18 లక్షలు అయింది. కానీ అందులో మీకు గుర్తుంటే అప్రూవల్ కన్నా ముందు అయిన ఖర్చు ఎక్స్పెండిచర్ చేసేయాలి, అప్రూవల్ వచ్చిన తర్వాత ఖర్చులు డెవలప్మెంట్ లో ఇది ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేయాలి. ఆడేం చేశాడంట, మొత్తం తీసుకెళ్లి ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేసాడు. ఓకే, తర్వాత ఏంటి, అండ్ ఆఫర్ ఆఫ్ 7,80,000 ఫర్ ద న్యూ. ఫస్ట్ ఆడు చేసింది కరెక్టా రాంగ్ చెప్పండి, ఆడు చేసింది రాంగా కరెక్టా, రాంగ్. ఎందుకంటే కొంచెం పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏం చేయాలి, పిఎన్ఎల్ లో వేయాలి. ఎంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఆడు ఏమైనా చెప్పాడా, చెప్పలేదు. మనం ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ గా ఖర్చు పెట్టాం అనుకోండి ప్రతి మంత్. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్, 1st April అనుకుందాం, 1 year అనుకుందాం. ఓకేనా, 12 months లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, 18 lakhs ఖర్చు పెట్టావు.
అంతేనా కదా చెప్పండి. కానీ నీకు ఫీజిబిలిటీ ఎప్పుడు వచ్చింది, అదే అప్రూవల్ ఎప్పుడు వచ్చింది, జూన్ లో వచ్చింది. అంటే ఏప్రిల్ మేలో పెట్టిన ఖర్చులు నువ్వేం చేయాలి, ఏప్రిల్లో మేలో పెట్టిన ఖర్చు నువ్వేం చేయాలి, పిఎన్ఎల్ లో తోసేయాలా. ఏప్రిల్లో మేలో ఎంత ఖర్చు పెట్టుంటో చెప్పు. 18 lakhs ఇంటూ 2/12 ఎంత చెప్పండి, ఎంత, 3 lakhs ఏనా. సో ఫస్ట్ పాయింట్, 3 lakhs తీసుకెళ్లి పిఎన్ఎల్ లో వేసేయండి. 15 lakhs తీసుకెళ్లి ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటలైజ్ చేయాలి. అంతేనా కాదా చెప్పండి, అంతేనా కాదా. అదే ఫస్ట్ పాయింట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగాడు, ఆ తర్వాత ఏంటి, ఉత్కర్ష్ బిలీవ్స్ దట్ ప్రాజెక్ట్ విల్ బి ఏ మేజర్ సక్సెస్ అండ్ హ్యాస్ పొటెన్షియల్ టు సేవ్ 12 lakhs ఇన్ పర్పెచ్యుటీ. మొత్తం కలిపి ఎంత సేవ్ చేస్తామని అనుకుంటున్నాడు, 12 lakhs సేవ్ అవుద్ది అని అనుకుంటున్నాడు. ఓకేనా కదా. పర్పెచ్యుటీ అంటే ఏంటి, మొత్తం ఇక పైన ఎంత సేవ్ అవుద్దో అన్నిటి తాలూకు ప్రజెంట్ వాల్యూ లెక్క ఇచ్చాడు, ఇచ్చాడు ఆడే 12 lakhs. Director, who is a qualified electronic engineer, is seriously concerned about long-term prospects of new process, and she is of the opinion that competitors have developed new technology at some time, which would require to replace the new process within 4 years. కానీ అలా వాళ్ళ వాళ్ళ డైరెక్టర్ ఏమంటుంది, 4 years వరకు ఇది పనికి వస్తుంది, 4 years తర్వాత చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి, అప్పుడు ఇది వేస్ట్ అని చెప్తుంది. అది యూస్ఫుల్ లైఫ్ 4 years ఉంటుందని అంటుంది అది. ఓకేనా. సి ఎస్టిమేట్స్ దట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్, అదేమంటుంది 9,60,000 సేవ్ అవుద్ది, దీనివల్ల 12 lakhs సేవ్ అవుద్ది అని అది అంటుంది. ఎందుకంటే అన్సర్టైనిటీ లేదు కదా అని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్, థియరీ క్వశ్చన్. ఓకేనా. కానీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ మాత్రం ఈజీ, ఈ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజీ. ఓకేనా కదా చెప్పండి. రెగ్యులేటరీ అప్రూవల్ కన్నా ముందు పెట్టిన ఖర్చులన్నీ మనం ఏం చేయాలి, పిఎన్ఎల్ లో తోసేయాలి. రెగ్యులేటరీ అప్రూవల్ వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చులు మనం ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. ఆ లెక్క ప్రకారం మనం ఈక్వల్ గా అయింది ఖర్చు అని అనుకొని మనం ఏం చేసాము, 3 lakhs తీసుకెళ్లి పిఎన్ఎల్ లో ఇస్తాము, 12 lakhs తీసుకెళ్ళి, అదే 15 lakhs తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కి యాడ్ చేస్తాము. ఇక్కడ వరకు ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇంపైర్మెంట్ ఎప్పుడు చేయాలి జనరల్ గా, ఆ ఇంపైర్మెంట్ టెస్ట్ ప్రతి ఇయర్ చేయాలి. ఆ ఇండియా 36 కొటేషన్ చెప్తున్నాడు, అది వదిలేయండి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో మీరు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు, మీరు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు, పర్పెచ్యుటీలో 12 lakhs వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు లేదా చెప్పండి. కానీ ఆ డైరెక్టర్ ఏం చెప్పింది, అదంతా మొత్తం ఎస్టిమేట్ చేసి అదేం చెప్తుంది, 9,60,000 వస్తుందని చెప్తుంది. అంతేనా కాదా చెప్పండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 9,60,000, ఇప్పుడు ఫస్ట్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసారా పైన ఇంకోటి ఉంది, అండ్ ఆఫర్ ఆఫ్ 7,80,000 ఫర్ ద న్యూ డెవలప్డ్ టెక్నాలజీ. బయట ఎవడో రెడీగా ఉన్నాడు కొనడానికి, ఈ టెక్నాలజీ మాకు అమ్మియండి, మాకు అమ్మితే మీకు ఎంత ఇస్తాం, 7,80,000 ఇస్తామని అంటున్నాడు. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా ఇండియా 36 తగిలిందిరా. ఇండియా 36 ఏమన్నది మీకు ఏం చెప్పాను నేను, అరే ఎప్పుడైనా క్యారీయింగ్ అమౌంట్ దేంతో చెక్ చేయాలి, రికవరబుల్ అమౌంట్ తో చెక్ చేయాలని చెప్పాను, గుర్తుందా, అవునా కదా. రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటో అది చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా, రికవరబుల్ అమౌంట్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ఫ్లోస్ ఉంటాయి కదా అది, లేదా ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్, విచ్ ఎవర్ ఇస్ హైయర్. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ అంతే. ఇక్కడ ఆడెవడో రెడీగా ఉన్నాడు కదా కొనడానికి, 7,80,000. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత, 9,60,000. అది చెప్పింది కదా, ఆవిడ చెప్పింది కదా 4 years లో క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రెసెంట్ వాల్యూ ఎక్కడ ఎంత అని చెప్పింది, 9,60,000. విచ్ ఎవర్ ఇస్ హైయర్ ఎంత, సో రికవరబుల్ అమౌంట్ ఎంత, 9,60,000. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 15 lakhs ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేయాలా లేదా. సో 15 lakhs కి 9,60,000 కి డిఫరెన్స్ ఎంత, 5,40,000. ఇంపైర్మెంట్ లాస్ అయినా కదా చెప్పండి. ఇంపైర్మెంట్ లాస్ డెబిట్ సైడ్ ఎక్కడితో చేస్తాం మనం, పిఎన్ఎల్ కి వేసేస్తాం. మిగతా పిఎన్ఎల్ ఏవే వేసాం ఇప్పుడు చెప్పండి. ఇంపైర్మెంట్ లాస్ 5,40,000 వేసాము, ఇందాక ఒక 3 lakhs వేసాం కదా, అది మొత్తం కలిపి పిఎన్ఎల్ తో వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా. ఆడు ఏం చేశాడంటే ముందు ఇంటాంజిబుల్ అసెట్ అన్ని యాడ్ చేస్తాడు అనమాట వాడు, మనం ఇప్పుడు రిఫర్ చేయాలి కదా, అందుకే ఇంటాంజిబుల్ అసెట్ మళ్ళీ నేను ఏం చేశాను, అది లెస్ చేసి ఆ రెండు ఎక్కడికి వేసాను, ఎక్స్పెండిచర్స్ అని వేసాను. నెక్స్ట్ ఇవి ఎక్కడికి వెళ్తాయి, పిఎన్ఎల్ లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి జాగ్రత్తగానండి. నేను ఏం చెప్పానంటే యాక్చువల్లీ ఇండియా 36 మాట్లాడాను, ఓకేనా. యాక్చువల్లీ మీకు అవ్వలేదు. ఇండియా 36 ఏం చెప్పిందంటే క్యారీయింగ్ అమౌంట్ ఆర్ రికవరబుల్ అమౌంట్ ఎప్పుడైనా ఇఫ్ క్యారీయింగ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ రికవరబుల్ అమౌంట్, దెన్ ఇంపైర్మెంట్ లాస్ షుడ్ బి రికాగ్నైజ్డ్ అని చెప్పింది. ఓకేనా, అంతే కదరా. రికవరబుల్ అమౌంట్ కన్నా క్యారీయింగ్ అమౌంట్ అంటే బుక్స్ లో వాల్యూ ఎక్కువ ఉందనుకో, దాని అర్థం ఏం చేయాలి, ఇంపైర్మెంట్ లాస్ చూపించాలి అని అర్థం. ఓకేనా కదా చెప్పండి. తర్వాత రికవరబుల్ అమౌంట్ అంటే ఏం చెప్పింది అది, రికవరబుల్ అమౌంట్ అంటే హయ్యర్ ఆఫ్, ఏంటని చెప్పాను, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఆర్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ రే, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, ఈ రెండింటిలో ఏదో హైయర్ చూడాలి. ఇక్కడ ఇది ఎంత ఇచ్చాడు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ 9,60,000,
ఇది ఎంత ఇచ్చాడు? 7,80,000. ఈ రెండిట్లో ఏది హయ్యర్? 9,60,000. 9,60,000 రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి ఇప్పుడు? 15 lakhs. విచ్ ఎవర్ ఇస్ అదే క్యారింగ్ అమౌంట్ దాటేసింది కాబట్టి ఇంపైర్మెంట్ లాస్ వస్తుందా రాదా? వస్తుంది. ఎంత వస్తుంది? ఇది మైనస్ ఇది ఎంత? 5,40,000. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? అది సేమ్ క్వశ్చన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఒక నిమిషం. కొంచెం తేడాగా ఉన్నాయి, మనం చేద్దాం. ఇది ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. లీడింగ్ పబ్లిషింగ్ హౌస్ అంట కాపీరైట్ కొనుక్కున్నాం అంట. ఎంత కొనుక్కున్నాం అది? వెంటనే ఎంత కట్టేస్తామంట? 80 lakhs కట్టేస్తాము. కానీ ఆడు ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. ఏంటది? కావాలంటే 2 years తర్వాత ఎంత కట్టొచ్చు అంట? 1,00,00,000 కట్టొచ్చు అంట. ఎలా కట్టినా కూడా మనం ఎంతకి రికగ్నైజ్ చేస్తాం చెప్పండి? 80 lakhs కి రికగ్నైజ్ చేస్తాం. 1,00,00,000 2 years తర్వాత కట్టినా కూడా మనం ఏం చేస్తాం? దాని తర్వాత ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టే చేస్తాం కదా, అవునా కదా? సో ఎలా కట్టినా 80 lakhs అవుతుంది. 80 lakhs షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్. ఓకేనా కదా చెప్పండి. ఓకేనా కదా? నువ్వు ఒకవేళ 1,00,00,000 కట్టినా కూడా 20 lakhs ఏం చేస్తావు? 20 lakhs ఏం చేస్తావు? ఏం చూపిస్తావు? ఫైనాన్స్ కాస్ట్ అని చూపిస్తావు లేదా? అన్లెస్ ఇండెస్ 23 చెప్తే తప్ప నువ్వు యాడ్ చేయొచ్చా? చేయకూడదు. ఆ మొక్క రాయాలి. అన్లెస్ ఇండెస్ 23 చెప్తే తప్ప మీరు యాడ్ చేయకూడదు. ఓకేనా కదా చెప్పండి. నార్మల్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వద్దు, రేపు చెప్తాను. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఈ సేమ్ క్వశ్చన్ అనుకుంటా. ఫ్రాంచైజ్ రేట్ చూపించొచ్చా లేదా? ఇంటాంజిబుల్ అసెట్ కింద రెస్టారెంట్ చైన్ నుంచి కొనుక్కున్న ఫ్రాంచైజ్ రేట్ చూపించొచ్చా లేదా? 1 crore అండర్ ఏ కాంట్రాక్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 years. ఓకే, ఇప్పుడే తీసుకున్నావు కదా, 1,00,00,000 తీసుకున్నావు, 10 years పాటు వస్తుంది. చూపించుకోవచ్చా లేదా? చూపించుకోవచ్చు. డెఫినేషన్ అన్ని రాసాడు రా, ఎప్పుడెప్పుడు చూపించాలి అని చెప్పి. చూపించుకోవచ్చా లేదంటే కన్క్లూజన్ చూపించుకోవచ్చు అని రాసి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయా? యాక్చువల్ గా కొంచెం డీటెయిల్ గా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ కూడా కొంచెం డీటెయిల్ గానే చేయాల్సింది. ఓకేనా? ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లు ప్లస్ రేపు ఇంకో స్టాండర్డ్ తో స్టార్ట్ చేసింది. ఓకేనా? ఒకసారి ఆగండి. యాక్చువల్ గా అగ్రికల్చర్ ఎక్కడ ఉందా? ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంది కదా. రేపు ఏం చేద్దాం అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఒకటి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎలాగో మనకు కొంచెం జస్ట్ ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఈ 3 క్వశ్చన్స్ రేపు క్లోజ్ చేస్తుంది. ఓకేనా? రేపు క్లోజ్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఓకే, రేపు డేట్ ఎంతరా? సెకండ్ ఇది అవుతుంది. ఒకసారి నేను ఒక్కొక్కటి అడుగుతున్న పేజ్ నెంబర్ చెప్పాలి. ఇది అయిపోయింది కదా ఆల్రెడీ. ఇది అయిపోయినట్టే. ఇంకా ఇన్వెంటరీస్ అయిపోయింది అంతేనా? ఈ సెకండ్ అనుకో. ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ ఎన్ని క్వశ్చన్స్ మీ దగ్గర బుక్ ఉందా లేదా ఎవరి దగ్గర? అంటే చూసి చెప్తుంటారని. సరే, తర్వాత లెక్కెడదాం. లెక్కెట్టి ఎన్ని రోజులు పడుతుందా అని ఎస్టిమేట్ చేద్దామని. బుక్ లేదు ఎవరి దగ్గర? ఉందా బుక్? ఎవరిది? తీరా ఒకసారి. వాళ్ళది ఎఫ్ఆర్ కాదు కదా, అమ్మాయిదా? అయితే ఎఫ్ఆర్ తీసుకొచ్చి. ఓకే, ఇక్కడతో ఈరోజు క్లాస్ క్లోజ్ ఫ్రెండ్స్. బాయ్.